ఇండియా యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల భారత ఉత్పాదక రంగానికి లాభమా, ఎంత మేర లాభము, ఎలాంటి లాభం? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద మోదీ గారు కేర్ స్టార్మర్ సంతకాలు పెట్టలేదు. చైనా కంట్రోల్లో ఉన్నటువంటి మాల్దీవ్స్ ఇప్పుడు మళ్ళీ క్రమక్రమంగా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇండియా అవుట్ అన్న క్యాంపెయినింగ్ తోటే మొహమ్మద్ మొయిజ్ ఆ దేశపు రాష్ట్రపతి గెలిచారో మనకు తెలుసు. ఒక పర్ఫెక్ట్ హిపోక్రెట్ గా డొనాల్డ్ ట్రంప్ తనను తాను చిత్రీకరించుకుంటాడు, తనను తాను బహిర్గతం చేసుకుంటాడు. డొనాల్డ్ ట్రంప్ ని చూస్తే మొత్తం వెస్ట్ లో ఎటువంటి హిపోక్రసీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఎవరిని ఆయన టెర్రరిస్ట్ అని చెప్తున్నాడో ఆ టెర్రరిస్ట్ నే మళ్ళీ చాలా గ్రేట్ గాయ్, ఫెంటాస్టిక్ గాయ్, లాట్ ఆఫ్ ఎనర్జీ ఆయన అని చెప్పేస్తాడు. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 207వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. గిరిధర్ గారు, ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు 206వ ఎపిసోడ్ గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ చూద్దాం. సో చూసారు కదా 206వ ఎపిసోడ్లోని కమెంట్స్. ఇప్పుడు 207వ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదాము. ప్రతి వారం లాగా ఈ వారం కూడా మనము పాజిటివ్ అంశంతో చర్చను మొదలు పెడుతున్నాము. మోస్ట్లీ ఎక్కువ వరకు కూడా భారతదేశానికి ఒక మేలు కలిగించేటువంటి అంశాలను ముందుగా తీసుకుంటూ ఉన్నాము. ఈ వారం కూడా అటువంటి డెవలప్మెంటే ఉంది. ఇండియా యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ ఎఫ్టీఏ నిజంగా చాలా వరకు భారతదేశానికి ప్రయోజనకరంగా ఉండబోతోంది అండ్ యూకేకి కూడా ప్రయోజనకరంగా ఉండబోతోంది. ఆ డీటెయిల్స్లోకి వెళదాము. అంతకంటే ముందు గ్లోబల్ రౌండప్ని మనకు అందిస్తున్నటువంటి ఓజస్కా సంస్థకు సంబంధించినటువంటి ఉత్పత్తులు గురించి తెలుసుకోవాలంటే www.ojaska.com వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. అండ్ నిజానికి ఆయుర్వేదంని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ముడిపెట్టి ఇప్పుడు నిజానికి అనేక పరిశోధనల తర్వాత అత్యద్భుతమైనటువంటి ఆవిష్కరణలతో కొన్ని ఉత్పత్తుల్ని మన ముందుకు తెచ్చింది ఓజస్కా సంస్థ. వాటి గురించిన వివరాలు తెలియాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయవచ్చు. అదేవిధంగా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఇక గిరిధర్ గారు, ఫస్ట్ అంశము నిజానికి ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మనం మాట్లాడాలి. సీరియస్ గా చెప్పాలంటే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ఈ యూకేతో చేసుకునే ఎఫ్టీఏ గురించి గ్లోబల్ రౌండప్ లోనే చాలా సార్లు మాట్లాడాం. నాకు తెలిసి ఈ 2-3 సంవత్సరాల్లో దీని గురించి చర్చలు జరగడము, కొన్ని సందర్భాల్లో యూకే వ్యవహార శైలి నేపథ్యంలో మనం కొంత వెనక్కి తగ్గడము, మనం ఈవెన్ అప్పుడు అనేక రకాల అక్కడ రెజీమ్ చేంజెస్ జరిగిన ప్రతిసారి ఎఫ్టీఏ గురించిన ప్రస్తావన అయితే పదే పదే వస్తూ వచ్చింది. సో ఇప్పుడైతే ఎట్టకేలకు కేర్ స్టార్మర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూకే అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరింది. అండ్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారత్కు కలిగే ప్రయోజనాలు ఏంటి, అండ్ వెస్టర్న్ డెవలప్డ్ ఎకానమీ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల భారత ఉత్పాదక రంగానికి లాభమా, ఎంత మేర లాభము, ఎలాంటి లాభం చేకూరనుంది? మొట్టమొదటిది ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ కింద మనం భావించాలి. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద మోదీ గారు కేర్ స్టార్మర్ సంతకాలు పెట్టలేదు. సంతకాలు ఎవరు పెట్టారు? వాళ్ళ ట్రేడ్ మినిస్టర్, అలాగే మన పీయూష్ గోయల్ మన మినిస్టర్, ఈ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టారు. మోదీ గారు యూకేకి వెళ్ళొచ్చారు. అంటే మన దాని సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవచ్చు. ఇది ఎవరికి మనం సూచన పంపిస్తున్నాము? తప్పకుండా మిగతా దేశాలు ఎవరితో అయితే మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలని చర్చలు చేస్తున్నామో వాళ్ళకి సందేశం వెళ్తోంది అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అమెరికా, ఆఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ కి మనం మెసేజ్ పంపిస్తున్నాము. దీంట్లో మనకు కేర్ స్టార్మర్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా చాలా కీలకం. ఆయన ఏమన్నారంటే బ్రెక్సిట్ తర్వాత యూకేకి ఇది అన్నిటికంటే చాలా కీలకమైనటువంటి ట్రేడ్ ఒప్పందం అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ వెనకాల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెల క్రితము యూకే యుఎస్ఏ తోటి ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు వాళ్ళు. అంటే ఈ ట్రేడ్ డీల్ ఏదైతే భారతదేశంతో ఈ రోజు యూకే సంతకం పెట్టిందో అది యూకే యుఎస్ఏ ట్రేడ్ డీల్ కంటే కూడా చాలా ముఖ్యమైనది అని కేర్ స్టార్మర్ చెప్పగా చెప్తున్నాడు. అంటే ఎంత సీరియస్ గా దీన్ని మనం అంటే రెండు దేశాలు డొనాల్డ్ ట్రంప్ మెసేజ్ పంపిస్తున్నా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఆఫ్ కోర్స్ ట్రేడ్ డీల్ అనేసరికి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో మనం కొంత తగ్గాల్సి వస్తుంది, అలాగే మనకు కొంత లాభాలు వస్తాయి. దీంట్లో ముఖ్యంగా మనం చూసామంటే 99% మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో యూకేకి పంపించేవి అవి కూడా ఏంటంటే లేబర్ ఇంటెన్స్,
వ్యక్తుల ఆధారంగా మనం నడిపిస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆటోమేషన్ కాకుండా మనుషులు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవుట్పుట్స్ కి రమారమి 99% వాటికి యూకే కస్టమ్స్ డ్యూటీ లేకుండా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు, మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వీటిలో కీలకంగా చూసామంటే కనుక మనకు చాలా ఇంపార్టెంట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. గతంలో మన మీద 12% దాకా టారిఫ్ ఉండేది. చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలకు ఆల్మోస్ట్ 0 టారిఫ్స్ ఉండేది. కాబట్టి కాంపిటీషన్ ఎప్పుడు కూడా మనకు అక్కడ యూకేలో మనకు ఎదురు దెబ్బలు తగ్గుతుంటాయి. ఇప్పుడు వాళ్ళతో సరి సమానంగా మనకు కూడా 0 టారిఫ్ ఉంటుంది. కాబట్టి అది ఒక చాలా పెద్ద మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి పెద్ద బూస్ట్ కింద మనం భావించాలి. గతంలో భారతదేశం ఏం చేసిందంటే స్ట్రాటజిక్ గా పాకిస్తాన్ లో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీని కంప్లీట్ గా సర్వనాశనం చేసి దాన్ని బంగ్లాదేశ్ షిఫ్ట్ చేశారు. ఎందుకు? షేక్ హసీనా ఉన్నప్పుడు మనకు బంగ్లాదేశ్ కి భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అటు షిఫ్ట్ చేయించగలిగాం. మన ఇండస్ట్రీ దెబ్బతినేది కొంత. తిరుపూరు, ఈరోడ్, సేలం ఇటువంటి ప్రాంతాల్లో అంతా మనకు ఇండస్ట్రీ కొంత దెబ్బతిన్నా కానీ కూడా మనం దాన్ని అంతా కూడా బంగ్లాదేశ్ షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు బంగ్లాదేశ్ మనకు వ్యతిరేకంగా చాలా చర్యలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ దాన్ని మనం రీక్లెయిమ్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. బంగ్లాదేశ్ లో 25% వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింటే ఎగ్జాక్ట్ గా 25% భారతదేశం యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ పెరిగింది. అదే ఈ యూకే ట్రేడ్ డీల్ తోటి ఇంకా పెరగబోతోంది. బికాస్ మనకు అక్కడ కూడా కాంపిటీషన్ లో వీళ్ళు ఎవరు తట్టుకోలేరు మనల్ని, అది కూడా మనం టేక్ ఓవర్ చేయబోతుంది. రెండవది మనం చూస్తే కనుక మనకు ఉన్నటువంటి జ్యువెలరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆఫ్ కోర్స్ ఇది లగ్జరీ ఐటమ్స్, కానీ మనకు ప్రపంచంలో మనకు ఎస్పెషల్లీ డైమండ్ ప్రాసెసింగ్ సూరత్, గుజరాత్ లో ఉన్నటువంటి లార్జెస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ప్రపంచంలో మన భారతదేశంలో ఉంది. కాబట్టి వాటికి కూడా ఒక బూస్ట్ వచ్చేటువంటి దిశగా మనం చేయబోతున్నాం. అలాగే లెదర్ ఇండస్ట్రీ, లెదర్ ఇండస్ట్రీ కూడా గతంలో పాకిస్తాన్ చాలా ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువగా ఉండేది యూకేలో, దాన్ని కూడా మనం ఓవర్టేక్ చేసే దిశగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండబోతాం. అఫ్ కోర్స్ తర్వాత ఇంకా సీ ఫుడ్ చాలా చిన్న కాంపొనెంట్ మనది, అది కూడా పెరిగేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. మెషినరీ, మనం మెషినరీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్న మెషినరీ కూడా ఈయూతో పోల్చి చూస్తే మనం చాలా కాంపిటేటివ్ గా ఉండేవాళ్ళం కాదు, మనకు కొంత టారిఫ్లు ఎక్కువ ఉండేవి. కాబట్టి అది కూడా మనకు లాభసాటిగా ఉండదు. ఇదిలో ఉండగా మనం వాళ్ళ నుంచి మనం ఏం కొనుక్కుంటున్నాము, వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యంగా 2-3 అంశాలు. ఒకటి విస్కీ, వాళ్ళ విస్కీ క్రమేపీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో దానికి ప్రైసెస్ తగ్గించే దిశగా మనం ఒప్పుకున్నాం. కానీ దానివల్ల మన ఇండస్ట్రీ అనేది దెబ్బతింటుందంటే మనకు పెద్ద విస్కీ ఇండస్ట్రీ మన దేశంలో లేదు. ఏదో ఇండ్రీ అని తర్వాత మనకు ఇటువంటివి ఏవో 2-3 బ్రాండ్స్ మనకు ఉన్నాయి. కానీ మనం ఎక్కువ వైన్ ఇండస్ట్రీ మనం చూస్తే కనుక మనకు సూలా వైన్ కానీ ఇటువంటి వైన్ ఇండస్ట్రీ, తర్వాత రమ్, మనకు ఓల్డ్ మంక్ లాంటివి, ఇవి మనకు చాలా పాపులర్. కానీ బియర్, ఆఫ్ కోర్స్ కింగ్ ఫిషర్ బియర్, విస్కీ సెగ్మెంట్ లో మన భారతదేశంలో ఎక్కువ మనకు బ్రాండ్స్ లేవు. కాబట్టి యూకే నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న దాంట్లో క్రమేపీ ఇప్పుడు ఉన్నటువంటి టాక్సేషన్ తగ్గించుకుంటూ 75% టాక్సేషన్ వచ్చేటువంటి ఒక ఒప్పందం జరిగింది. అది కూడా క్రమేపీ జరుగుతుంది, ఓవర్ నైట్ జరగదు. అది కూడా చాలా నీష్ సెగ్మెంట్ కాబట్టి దానివల్ల ప్రజలకి, కామన్ ప్రజలకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. రెండవది ఆటో సెగ్మెంట్, వాళ్ళ ఏమంటారంటే వాళ్ళ మన రేంజ్ రోవర్ లాంటి కార్లు ఏవైతే ఉంటాయో అవి 100% నుంచి 10% టారిఫ్ మనం ఒప్పుకున్నాం. రేంజ్ రోవర్ ఎంతమంది కొంటారు భారతదేశంలో? చాలా తక్కువ మంది కొంటారు. కాబట్టి దానిలో పెద్ద అది కూడా మనకు మేజర్ ఇంపాక్ట్ ఉండదు. మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కి దెబ్బ తగలకుండా దాంట్లో కూడా మనము క్యాప్స్ పెట్టాం. అంటే ఒక 37,000 కార్లు మాత్రమే ఈ తక్కువ టారిఫ్ తోటి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువైతే కనుక ఇంకా 100% టారిఫ్స్ పడతాయి. కాబట్టి అది కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఒక అంతకు ఇచ్చినట్టే ఇచ్చాము, కానీ దానికి కొన్ని క్యాప్స్ పెట్టి కొన్ని నంబర్స్ దాన్ని ఇంపోజ్ చేశాం. కాబట్టి దానివల్ల మన ఇండస్ట్రీ కూడా మనం కాపాడుకోగలుగుతాం. అలాగే కొన్ని లగ్జరీ గూడ్స్ ఉన్నాయి, యూకేలో తయారైనటువంటి లగ్జరీ గూడ్స్ మన దేశంలో ఎంతమంది కొంటారు. కాబట్టి అటువంటి కొన్ని కాస్మెటిక్ గా మనం వాళ్ళకి చేశాం. మనము ఇంపార్టెంట్, చాలా కీలకమైనది ఏంటంటే కనుక భారత మూలాల నుంచి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు గతంలో ఏంటంటే వీళ్ళు సర్వీస్ సోషల్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు కంట్రిబ్యూషన్ చేసేది ఉంది. దాంట్లో కొంత వెసులుబాటు కలిగించింది ఈ అగ్రిమెంట్. కొంతకాలం వాళ్ళు సోషల్ సెక్యూరిటీ కట్టకుండా అక్కడ పనిచేయొచ్చు, ప్లస్ వాళ్ళ వీసాలు కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి రెసిప్రోకాసిటీగా మనం ఏం చేసామంటే వాళ్ళ కన్సల్టెంట్స్ కానీ, వాళ్ళ లీగల్ టీమ్ కానీ, వాళ్ళ ఎక్స్పర్ట్స్ కానీ భారతదేశంలో వచ్చి పనిచేయడానికి కొంత మనం వెసులుబాటు కలిగిస్తున్నాం. కాబట్టి ఓవరాల్ గా దీంట్లో మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకున్నాము, ఇద్దరికి కూడా లాభసాటిగానే ఉంటాం. కానీ దీంట్లో ఎగ్జామ్టెడ్ కాంపనెంట్స్ ఏమున్నాయంటే కనుక ఆఫ్ కోర్స్ మన వ్యవసాయ రంగం కానీ, మన పాల ఉత్పత్తికి కానీ దీనికి ఎటువంటి దెబ్బ తగలకుండా మనం చాలా కేర్ తీసుకున్నాం దీంట్లో. ఎందుకంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే ఆవు మాంసం మళ్ళీ ఆవుకే పెట్టి దాన్ని బాగా పటిష్టం చేసిన తర్వాత దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కాబట్టి అది మన సంస్కృతికి విరుద్ధమైనటువంటిది.
ప్లస్ మనకు ఆల్రెడీ గో సంపద విపరీతంగా మన దేశంలో చాలా పుష్కలంగా ఉంది కాబట్టి దాన్ని మనం తప్పకుండా దాన్ని నిషేధించాం మనం. దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ మనం చేయలేదు. అలాగే మన రైతులకు దెబ్బ తగలకుండా వాళ్ళ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ కూడా మనం నిషేధించాం. సో ఇవన్నీ ఓవరాల్ మనం చూసామంటే కనుక ఇదే టెంప్లెట్ రేపు డొనాల్డ్ ట్రంప్ కూడా మనం చెప్పబోతున్నాం. యూకేతో మేము ఈ టెంప్లెట్ పెట్టుకున్నప్పుడు మీతో కూడా ఇదే చేస్తాం. మేము మా రెడ్ లైన్స్ ఉన్నాయి, దాన్ని దాటడానికి వీల్లేదు. మేము మా వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు, మన డైరీ ప్రొడక్ట్స్ సంబంధించి కావచ్చు, మేము కాంప్రమైజ్ అవ్వము. మిగతా వాటిలో ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనం చేసుకోవచ్చు, పర్వాలేదు అని చెప్పచ్చు. అలాగే సర్వీస్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత ఇచ్చిపుచ్చుకోవడం అనేది మనం చేశాం. కీలకమైనది ఏంటంటే దీంట్లో మాట్లాడని విషయం ఏంటంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారు, విజయ్ మల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా మంది యూకేలో శరణ్ తీసుకున్నారు. వాళ్ళ గురించి ప్రస్తావన దీంట్లో చేయలేదు. అఫ్ కోర్స్ ఈ రెండు సపరేట్ అంశాలు, ఎందుకంటే అవి కోర్టుల అధీనంలో ఉంటాయి, అవి కోర్టులు నిర్ణయిస్తున్నాయి కాబట్టి. అఫ్ కోర్స్ మన అపోజిషన్ పార్టీ వీళ్ళందరూ జయరాం రమేష్ లాంటి వాళ్ళు అందరూ కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ముందర మీరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, ఈ ఫ్రీ ఎక్స్ట్రాడిషన్ అగ్రిమెంట్ మీరు సంతకాలు పెట్టుకోండి, ముందర ఎకనామిక్ అఫెండర్స్ తీసుకురండి అని చెప్పి వీళ్ళు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాలి, అది ఒక డెమోక్రాటిక్ కంట్రీలో ఒక పట్టాన్ని మనం ఎక్స్ట్రాడేట్ చేయడం చాలా కష్టమైనటువంటి విషయం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా షేక్ హసీనాని అడుగుతాం, మనం ఇచ్చేస్తామా, ఆమె ఇవ్వం కదా. కాబట్టి ఇటువంటివి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, దాన్ని ఎలా డీల్ చేయాలో అలా చేస్తాం. అందుకోసమే ఈ మీటింగ్ లో మనం చూస్తే అజిత్ దోవల్ గారు వెళ్ళారు, అలాగే మనకు పీయూష్ గోయల్ గారు ఎనివే ఆఫ్ కోర్స్ సంతకం పెట్టారు, జయశంకర్ గారు కూడా వెళ్ళారు. అంటే బ్యాక్ ఎండ్ లో ఆ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. మాకు వీటి మీద మాకు ఏదో ఒక సొల్యూషన్ తీసుకురండి అని వాళ్ళు చెప్తున్నాము. మోదీ గారు ఇంకొక విషయం కూడా అక్కడ ఏం చెప్పారంటే వేర్పాటువాదము, టెర్రరిజము, ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు మీ దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు కంట్రోల్ చేయండి, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ని మీరు నియంత్రించండి అని చెప్తున్నారు. అంటే బేసిక్ గా ఖలిస్తానీ ఫోర్సెస్ వాళ్ళని మీరు కంట్రోల్ చేయండి అని మనం చెప్తున్నాం. కాబట్టి ఇది అఫ్ కోర్స్ ఇటువంటివన్నీ కూడా కొన్ని అఫీషియల్ గా చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పను ఉంటాయి. ఇది కూడా నడిచింది అక్కడ, ఆ డిస్కషన్ కూడా జరిగింది అక్కడ. కానీ ఇందాక నేను చెప్పినట్టు మోదీ గారే వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక స్ట్రాటజిక్ మూవ్ ఆయన వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ కి మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళి ఇది చేశారని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఓవైపు ఇండియా యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, దీని గురించిన వివరాలు మీరు చెప్తున్నారు. అండ్ ఇంకొక వైపు మాల్డీవ్స్తో కొంతకాలం పాటు ఒక ప్రతిష్టంభన నెలకొంది, దౌత్య సంబంధాల్లో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు. మొయిజు వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్రిక్షన్ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అది కూడా సద్దుమణినట్టుగానే కనబడుతోంది. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాల్డీవ్స్ పర్యటనకు వెళ్లారు, మొయిజుతో ఆయన కలవడం జరిగింది. వాళ్ళకి సాయం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నిజానికి 4,850 కోట్ల రూపాయలు వాళ్ళకి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఇవ్వడానికి మనం అంగీకరించాము. సో నిజానికి ఇది మాల్డీవ్స్కి ఒక పెద్ద ఊరటగానే మనం భావించాలి. ఒకసారి మాల్డీవ్స్తో మళ్ళీ ఇప్పుడు సంబంధాలు ఏ దశకు చేరుకున్నాయి, అండ్ చైనా కంట్రోల్లో ఉన్నటువంటి మాల్డీవ్స్ ఇప్పుడు మళ్ళీ క్రమక్రమంగా బయటకు వచ్చే అవకాశం ఉందా, భారత్తో దగ్గర అవుతుందా? ఒకసారి అఫ్ కోర్స్ గ్లోబల్ రౌండప్ లో మనం రీసెంట్ గా డెవలప్మెంట్స్ మాట్లాడుతూనే ఉన్నాము, బట్ ఈ విజిట్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది కూడా చాలా పెద్ద స్ట్రాటజిక్ మూవ్ ఇది. ఎందుకంటే ఇండియా అవుట్ అన్న క్యాంపెయినింగ్ తోటే మొహమ్మద్ మొయిజు వాళ్ళ ఆ దేశపు రాష్ట్రపతి గెలిచారని మనకు తెలుసు. ఇది మనం చాలాసార్లు మనం గ్లోబల్ రౌండప్ చర్చించుకున్నాం కూడా. మనం భారతదేశాన్ని పక్కన పెట్టేసి చైనాకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేశాడు అతను. మన దగ్గర టూరిస్ట్ ని కూడా వాడు వ్యతిరేకించడము, మన దగ్గర టూరిజం రాకపోయినా పర్వాలేదు, చైనా నుంచి టూరిస్టులు వస్తారని చెప్పడము. చైనా కూడా స్ట్రాటజీగా ఏం చేసిందంటే హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి మన గ్లేషియల్ నీళ్లతోటి తీసినటువంటి నీళ్ల బాటిల్స్ అన్ని కూడాను మాల్డీవ్స్ పంపించారు. అంటే మీకు భారతదేశంతో మీకు అవసరం లేదు, మీకు ఎటువంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా, సునామీలు కానీ పెద్ద విపత్కరమైన పరిస్థితి వస్తే మేము మీకు నీళ్లు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం, సింబాలిక్ గా కూడా. కాబట్టి కొంత భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన అక్కడ వెళ్ళినా కానీ క్రమేపీ అర్థమైంది చైనా నుంచి గ్యాప్ ఫిల్ చేయలేకపోయారు. టూరిజం సెక్టర్ లో నంబర్ 1 స్థానంలో భారతీయ టూరిస్టులు వెళ్తుండేవాళ్ళు. మనకు తెలుసు, మన మూవీ ఇండస్ట్రీలో కావచ్చు, లేదా మనకు మోడలింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను మాల్డీవ్స్ కి ఎక్కువ వెళ్ళి వాళ్ళ పర్సనల్ ఫోటోస్ పెట్టుకునే, సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు అన్ని పెట్టి వాళ్ళ పర్సనల్ ప్రమోషన్ చేసుకునేవాళ్ళు. దానివల్ల మాల్డీవ్స్ అనేది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా, హనీమూన్ డెస్టినేషన్ గా చాలా పాపులర్ అయింది భారతదేశంలో. భారతీయులు అక్కడ వెళ్ళడం మానేసి, మనకు తెలుసు లక్షద్వీప్ లో మోదీ గారు వెళ్ళిన తర్వాత ఏమైందో. మోదీ గారిని వాళ్ళు పర్సనల్ గా తిట్టడము వాళ్ళ మంత్రులు, దాని తర్వాత రిపర్కషన్స్ ఏంటో చూసాము. మొదటి స్థానం నుంచి 6, 7వ స్థానానికి భారత టూరిజం పడిపోయింది అక్కడ. దాంతో ఆ దేశం చాలా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళింది. అన్నిటికంటే కీలకమైంది ఏంటంటే అంటే ఈ సంవత్సరమే మే నెలలో
వాళ్ళ సుకూక్ అంటారు, వాళ్ళ లోన్, మాల్డీవ్స్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లోన్ మెచ్యూర్ అయింది, దాన్ని కట్టలేకపోయారు. భారతదేశం ఇచ్చినటువంటి సహాయంతో వాళ్ళు మళ్ళీ కట్టుకోగలిగారు. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది, మోయిజు కూడా అర్థమైంది, భారతదేశం లేనిది మాల్డీవ్స్ ముందు కదలలేదు అని అర్థమైంది స్పష్టంగా. అందుకని మోదీ గారిని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. వాళ్ళ 60వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి మోదీ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. మనం కూడా ఏంటంటే చాలా లాంగ్ టర్మ్ గేమ్ ఆడతాం, మనం టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడతాం, టెస్ట్ సిరీస్ ఆడినట్టు ఆడతాం, తొందరపడమా. చైనా అక్కడ పాతుకుపోతోంది అని చెప్పి మనకు చాలా రిపోర్ట్స్ వచ్చి, మనకు ఆపోజిషన్ పార్టీ కూడా మోదీ యొక్క దౌత్య విధానాలన్నీ ఫెయిల్ అయినాయి, బంగ్లాదేశ్ మన నుంచి దూరం అయిపోయింది, చైనా దూరం అయింది, నేపాల్ దూరం అయింది, శ్రీలంక, మాల్డీవ్స్ అందరూ కూడాను మోదీ గారి హయాంలో అంతా దూరం అయిపోయారు. ఇటువంటివన్నీ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ మనకు బాగా తెలుసు మనకు. అయినా కానీ క్రమేపీ ఈ రోజు చూస్తే కనుక 180 degrees మాల్డీవ్స్ తిరిగి మోదీ గారికి బ్రహ్మరథం పట్టడం మనం చూస్తాం. దాంట్లో కూడా ఒప్పందంలో కూడా వాళ్ళ కీలకమైనటువంటి 2 ఇండస్ట్రీస్, టూరిజం సెక్టర్, తర్వాత ఫిషరీస్, ఈ రెండిట్లో కూడా భారతదేశం యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ, భారతదేశం యొక్క అడ్వైజరీ రోల్ కానీ తప్పకుండా అక్కడ ఉండబోతోంది అని చెప్పి మోయిజ్ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇది మన మళ్ళీ అక్కడ చైనాని రీప్లేస్ చేసి మనం రాగలిగాం. ఇంకా కీలకమైనది అక్కడ ఏంటంటే కనుక మన రూపాయికి సంబంధించినటువంటి రూపీ అకౌంట్స్ అక్కడ ఓపెన్ చేయడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. అలాగే యూపీఐ, మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా యూపీఐని పుష్ చేస్తున్నారు. అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో యూపీఐ మనం పుష్ చేస్తున్నాం. అలాగే మాల్డీవ్స్ లో కూడా యూపీఐ ఇప్పుడు యాక్సెప్ట్ చేయబోతున్నారు వాళ్ళు, అది కూడా చాలా కీలకం కాబోతుంది. మొయిజు వచ్చిన తర్వాత చైనా తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్రెడీ పెట్టేసుకున్నాడు ఆయన. January 1, 2025 నుంచి ఆల్రెడీ వాళ్ళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చింది. భారతదేశాన్ని దూరం పెట్టేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. ఇప్పుడు తెలిసి వచ్చిన తర్వాత, చైనాతో ఉన్నటువంటి నష్టం ఆయనకు తెలిసి వచ్చిన తర్వాత మళ్ళీ భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక డిజైర్ చెప్తే కనుక మోదీ గారు సరే చర్చలు చేద్దామని చెప్పి అది కూడా దాని కూడా సుముఖత వ్యక్తం చేసింది. కీలకంగా మోదీ గారు ఏం చేశారంటే భీష్మ అన్న పేరిట మనం కొన్ని మెడికల్ కిట్స్ ఇచ్చాం. ఈ మెడికల్ కిట్స్ ఎందుకంటే కనుక చిన్న చిన్న దీవులు, కొన్ని 100 దీవులు ఉంటాయి, అక్కడి నుంచి అక్కడ హాస్పిటల్స్ ఉండే వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు ఏదో పోర్ట్లో రావాలి, మెయిన్ హాస్పిటల్స్ రావాలి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ. ఈ కిట్స్ ఏంటంటే ఆ దీవులలోనే వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ మౌలికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు అక్కడ కొన్ని మందులు కానీ కొంత ఎక్విప్మెంట్ కానీ ఇచ్చే దిశగా మనం వాళ్ళకి ఇచ్చాం. రమారమి దీంట్లో ఒక 144 కిట్స్ దాకా ఇచ్చాం. అంటే ఒక్కొక్క దీవికి ఒక కిట్ సరిపోతుంది. అటువంటిది మనం బహుకరించాం. అంటే వాళ్ళ ప్రజలను వాళ్ళకు కావాల్సినటువంటి మౌలికమైనటువంటి అవసరాలు మేము ఉన్నాము అని చెప్పేటువంటి మెసేజ్ ఇస్తున్నాం మనం. మోదీ గారి స్పీచ్ లో కూడా ఏం చెప్పారంటే మనకు వాతావరణం మారుతూ ఉంటుంది కానీ మైత్రి మారదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చాలా స్పష్టంగా చెప్పారు, వాతావరణం మారింది మోయిజు వచ్చిన తర్వాత, అయినా మేము మీ ప్రజల మీద మాకున్నటువంటి మైత్రిని మేము తగ్గించుకోలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి అటువంటి రీసెట్ అన్నది జరిగింది అక్కడ. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి గతంలో ఉన్నటువంటి ఛాందసం అంతా వాళ్ళు వదిలిపెట్టి భారతదేశంతో మళ్ళీ మైత్రి పెంచుకునే దిశగా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం మనం. మరి వాళ్ళ మెయిన్ ప్లాంక్ ఇండియా అవుట్ అన్న ప్లాంక్ వెళ్ళిపోయింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో మరి ఎటువంటి పాలిటిక్స్ అక్కడ ఉంటాయో మనం చూడాలి. భారతదేశ వ్యతిరేకతనే ప్లాంక్ గా పాలిటిక్స్ అక్కడ పోయినాయి కాబట్టి 2 పార్టీలు, రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ ఇద్దరు కూడా భారతదేశంతో మైత్రి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో చైనా ఎటువంటి పావులు కలుపుతుందో అది కూడా చూడాలి మనం. ఇప్పటికైతే మనం తప్పకుండా మళ్ళీ భారతదేశం నాట్ అవుట్ అన్నటువంటి ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వచ్చు. ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఇండియా నాట్ అవుట్ అన్నటువంటి ఒక స్థితికి మనం తీసుకొచ్చాం. కరెక్ట్. ఎస్. నెక్స్ట్ అంశం సార్, యాక్చువల్లీ రష్యా ఉక్రెయిన్ వార్ ఒకవైపు, అటు ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ లో జరుగుతున్నటువంటి ప్రతిష్టంభన, ఇంకోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణము, ఇటు భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ నేపథ్యము, ఇవన్నీ చూస్తున్నాం. ఎక్కడో ఒక చోట ఏదో ఒక 2 దేశాల మధ్య ఏదో ఒక ఘర్షణ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కాంబోడియా, థాయిలాండ్ మధ్య అట్లాంటి వాతావరణమే వచ్చింది. సో కాంబోడియాకి థాయిలాండ్కి మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఉంది. థాయిలాండ్ చేసినటువంటి అటాక్స్తో కాంబోడియాలో సుమారు 32 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఈవెన్ దీంట్లో మలేషియా కూడా మీడియేషన్ కోసం ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే థాయిలాండ్ దాన్ని నిరాకరించింది. థర్డ్ పార్టీ మీడియేషన్ని ఒప్పుకోమని వాళ్ళు నిరాకరించడం జరిగింది. అటేమో కాంబోడియానేమో యునైటెడ్ నేషన్స్ సీజ్ ఫైర్ కి ప్రయత్నం చేయాలి, ఇమీడియట్ గా సీజ్ ఫైర్ చేయాలనేది కాంబోడియా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణకు కారణం ఏంటి, అసలు ఏం జరుగుతోంది ఒకసారి చెప్తారా? నిజంగా ఇది చాలా కారణం గురించి ఎవరు మాట్లాడట్లేదు, మీతో అంతా మాట్లాడుతున్నారు కానీ దీనికి వీళ్ళు ఘర్షణానికి కారణం ఒక హిందూ దేవాలయం. అదే, అది మనం చూడాలి. అందుకని అక్కడ ఉన్నటువంటి ఒక శివాలయం,
ఆ బార్డర్ సరిహద్దులో ఉన్నటువంటి శివాలయం. మనకు వాటర్ షెడ్ బౌండరీ లైన్స్ అని అంటారు. మనకు రెండు దేశాల మధ్యన మనం కనుక సరిహద్దులు గీయాలంటే కనుక దాంట్లో ఏదో ఒక న్యాచురల్ బౌండరీ అన్నది ఉండడం అనేది ఒక ప్రిన్సిపల్ మనకు ఉంటుంది. మనకు టిబెట్ కి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దులు కూడా మనకు అక్కడ ఉన్నటువంటి పర్వత శ్రేణుల యొక్క హైయెస్ట్ పాయింట్ అన్నది మనకు బార్డర్ గా తీసుకుంటాం. అలాగే నేపాల్ టిబెట్ మధ్యలో ఉన్నది కూడా అదే. మౌంట్ ఎవరెస్ట్ హైయెస్ట్ పీక్ కాబట్టి దాని సౌత్ సైడ్ అంతా నేపాల్, దాని నార్త్ సైడ్ అంతా కూడా టిబెట్ అధీనంలో ఉంటుంది. నేను చాలా స్పష్టంగా చైనా పేరు పెట్టట్లేదు, టిబెట్ అని పేరు ఎత్తాను. అలాగే సంబంధించినటువంటి సరిహద్దులు కూడా ఇలా ఉంటాయి. నది ఉండొచ్చు, నదికి ఆవల వైపు ఒక దేశం ఉంటుంది, ఈవల వైపు ఒక దేశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్ బౌండరీస్ ఏముంటాయో దాని ఆధారంగా బార్డర్స్ అన్న ఉంటాయి. కానీ ఈ కొలోనియల్ దేశాలు ఏవైతే మనకు యూరోప్ నుంచి వచ్చి ఇక్కడంతా వాళ్ళ ఆధిపత్యం చలాయించినటువంటి పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారంటే అదే పనిగా వాళ్ళ సరిహద్దులన్నీ కూడా వాళ్ళ ఇష్టానుసారం గీతలు గీసి వెళ్ళిపోయారు. దాంతో సుదీర్ఘంగా గత 70, 80, 90 సంవత్సరాలుగా ఈ వివాదాలన్నీ మొత్తం ఆసియా ఖండము, ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దీనికి మూల కారణం ఈ కొలోనియల్ శక్తులు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు గీసిన గీతలు, దాని ఆధారంగా ఈ డిస్ప్యూట్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఇక్కడ ఈ యొక్క శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయం ప్రాంతము యాక్చువల్ గా వాటర్ షెడ్ ప్రకారం చూస్తే గనక, నేచురల్ బౌండరీ ప్రకారం చూస్తే గనక అది థాయిలాండ్ లోకి వెళ్ళవలసి, కానీ దాన్ని కంబోడియాకి ఇచ్చారు. ఎందుకు? అప్పుడున్నటువంటి ఫ్రెంచ్ ప్రభుత్వం, కంబోడియాని ఫ్రాన్స్ దాని వాళ్ళ అధీనంలో ఉండేది, వాళ్ళు అదే పనిగా వాళ్ళ సైడ్ పెట్టుకున్నారు, కొంత భూభాగంలో వాళ్ళ సైడ్ పెట్టుకున్నారు. అక్కడ మొదలైంది వివాదం. 1907లో ఈ డిమార్కేషన్ అనేది జరిగింది. థాయిలాండ్ అప్పుడు చాలా వీక్ గా ఉంది, వాళ్ళకి శక్తి లేదు. కాబట్టి ఫ్రాన్స్ వాళ్ళ మీద ఎటువంటి బౌండరీని వాళ్ళ మీద ఇంపోజ్ చేశారో దాన్ని వాళ్ళు స్వీకరించాల్సి వచ్చింది. వాళ్ళది దాన్ని కాదని లేకపోయారు. 23 సంవత్సరాల తర్వాత 1930లో మేము దీన్ని తిరస్కరిస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. అది వివాదానికి వెళ్ళి ఫైనల్ గా మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా వెళ్ళింది. అది 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చెప్పిందంటే 23 సంవత్సరాలు మీరు దీని గురించి ప్రశ్నించలేదు కాబట్టి ఇది కంబోడియాది అని వాళ్ళు నిర్ణయించారు. అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? అది 23 ఏళ్ళు మేము బలహీనంగా ఉన్నాం కాబట్టి మేము దాన్ని అడగలేకపోయాము, ఇప్పుడు మేము అడుగుతున్నాం కాబట్టి ఇది మాది అని వాళ్ళు అంటారు. సో ఇది ఈ చారిత్రక నేపథ్యం. దానివల్ల ఆ ప్రాంతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అన్నటువంటి ప్రయత్నం థాయిలాండ్ చేస్తున్నది. కంబోడియా ఏంటంటే ఇది మేము వెనక్కి ఇవ్వము, ఇది మాది అని చెప్పేసి వాళ్ళ వివాదం ఈ ఇద్దరి మధ్యలో జరుగుతుంది ఘర్షణ. ఒక నెల 2 నెలల క్రితం ఏమైందంటే కనుక తక్షిన్ షినవత్ర కుమార్తె, ఆవిడ పెంటాంగ్ షినవత్ర అన్నటువంటి ఆవిడ ప్రధానిగా ఉండింది. ఆవిడ ఏం చేసిందంటే అక్కడ మళ్ళీ చిన్న బార్డర్ క్లాష్, గొడవలు అయ్యి ఒక సైనికుడు కూడా చనిపోయాడు, కంబోడియన్ సైనికుడు. వాళ్ళిద్దరి మధ్యలో కొంత చిన్న కార్పులు జరిగితే హున్ సేన్ ఎవరైతే కంబోడియా అధినేత ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి మాట్లాడింది. ప్రైవేట్ కాన్వర్సేషన్. ఈ రెండు కుటుంబాలు చాలా కాలంగా ఈ దేశాలను పాలిస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో కుటుంబ పరంగా మైత్రి ఉంది. అందుకనే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆవిడ ప్రధాని ఆవిడ ఏం చెప్పిందంటే తన తండ్రి అయినటువంటి తక్షిన్ షినవత్ర మిత్రుడైనటువంటి హున్ సేన్ ఆయనని అంకుల్ అని సంబోధించి, మామ అని సంబోధించి మా సైన్యం బహుశా కొంచెం దుందుడుకు చర్య చేసినట్టున్నారు, వాళ్ళు అలా చేయకుండా ఉండవలసింది అన్నట్టుగా ఆయనకి ఏదో నచ్చ చెప్పే దిశగా అమ్మాయి ఆవిడ మాట్లాడిన దాన్ని హున్సేన్ ఏం చేశారంటే అది సోషల్ మీడియాలో లీక్ చేశాడు. లీక్ చేస్తే థాయిలాండ్ లో పెద్ద దుమారం జరిగింది. థాయిలాండ్ లో ఈ దేశ భద్రతను నువ్వు చాలా క్లిష్టమైన పరిస్థితిలో పడేశావు, మన సైన్యాన్ని నువ్వు ఉచ్చపరిచే దిశగా ఒక శత్రు దేశంతో మాట్లాడావు నువ్వు అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే కోర్టు ఆవిడని ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తీసేసి, ఇప్పుడు కాకపోతే ఆవిడ ఏంటంటే ఆవిడ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి ఇప్పుడు ఇంటరిన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు, ఎలక్షన్స్ ఇంకా జరగాలి, కానీ ఆవిడ అదే క్యాబినెట్ ఇంకో మంత్రి హోదాలో ఆవిడ ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి ఇది నేపథ్యం. కాబట్టి ఈ యొక్క అప్పుడు జరిగినటువంటి ఘర్షణ అలాగే పెరుగుతూనే వచ్చింది. రెండు దేశాలు కూడా మొదట ఇంకో దేశం మొదలు పెట్టారు యుద్ధం అని చెప్పేసి వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. కంబోడియా ఏమంటుందంటే థాయిలాండ్ వాళ్ళే ఈ ప్రాంతాన్ని అక్వై చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి కంబోడియా క్లెయిమ్ చేస్తున్నారు. థాయిలాండ్ ఏమంటుంది, వీళ్ళు డ్రోన్స్ పంపించారు, డ్రోన్స్ పంపించి మా సైనిక స్థావరాల మీద వీళ్ళు తిరగడం మొదలు పెట్టారు, దాని రిటాలియేషన్ గా మేము కొడుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో రెండు సైడ్స్ కూడా పెద్ద ఎత్తున ట్యాంకులు తోపులతోటి, తర్వాత వీళ్ళు థాయిలాండ్ అయితే F-16 విమానాలు బరిలో దించారు. ఇది పరిస్థితి అక్కడ. కానీ వాళ్ళ శక్తి పరంగా చూస్తే కనుక థాయిలాండ్ కంబోడియా కంటే 3-4 రెట్ల ఇంకా పెద్ద శక్తి, సైనిక శక్తి ప్లస్ ఎకనామిక్ పవర్ హౌస్. కంబోడియా చాలా క్షీణించింది, వాళ్ళు చాలా వీక్ గా ఉన్నారు.
కంప్లీట్ గా చైనా కూటమిలోకి వెళ్ళిపోయారు. చైనా ఒక సామంతులుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇన్ఫాక్ట్ చైనా యొక్క నేవల్ బేస్ కూడా కంబోడియాలో ఉంది. కాబట్టి అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ అమెరికా చైనా యొక్క ప్రాక్సీ యుద్ధం జరుగుతోందా అన్న విషయం మనకు ప్రశ్నలు పుడుతున్నాయి. మనకు తెలుసు చైనా మనకు పాకిస్తాన్ ని ఒక ల్యాబొరేటరీగా వాడుకుంది అని చెప్పేసి మన సిడిఎస్ వీళ్ళందరూ చెప్పారు. అటువంటి కంబోడియాని ఒక ల్యాబొరేటరీగా వాడుకుంటున్నారా? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ ఇవన్నీ కూడా థాయిలాండ్ మీద ప్రయోగం చేసి వాళ్ళు ఏమైనా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? దీంట్లో అన్ఫార్చునేట్ గా ఒక 20-30 మంది థాయ్ సైనికులు, పౌరులు వీళ్ళందరూ చనిపోయారు. దాంతో ఇప్పుడు థాయిలాండ్ దానికి చాలా గుర్రం ఉంది, ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో మలేషియా వచ్చి మేము ఇద్దరికి మధ్యవర్తం చేస్తాం, ఏదో విధంగా దీని సమస్య పరిష్కారం తీసుకురావాలనే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. థాయిలాండ్ ససేమి రానింది, మూడో వ్యక్తి మా ఇద్దరి డిస్ప్యూట్ రావడానికి వీల్లేదు అని వాళ్ళు దాన్ని తిరస్కరించారు. కంబోడియా మాత్రం ఏం చెప్తోందంటే బికాస్ వాళ్ళ శక్తి చాలా తక్కువ, పెద్ద యుద్ధం చేసేటువంటి క్షమత వాళ్ళ దగ్గర లేదు కాబట్టి సీజ్ ఫైర్ చేద్దామని చెప్పేసి వాళ్ళు దాన్ని అడుగుతున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉన్నాయి. థాయిలాండ్ ఈ రోజే అక్కడ ఒక విధమైనటువంటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు వాళ్ళు అక్కడ బోర్డర్ సరిహద్దుల్లో. మరి కంబోడియా దాన్ని ఎలా రెస్పాండ్ చేస్తుంది, మరి చైనా దాన్ని ఎలా రెస్పాండ్ చేస్తుంది, ఇవన్నీ కూడా చూడాలి. చైనీస్ స్పోక్స్ పర్సన్ కూడా దీన్ని కొంచెం తగ్గించే దిశగా ప్రయత్నాలు జరగాలి అన్నట్టు ఆయన మాట్లాడారు. అమెరికన్ స్పోక్స్ పర్సన్ కూడా దీన్ని ఏదో విధంగా కొంత సమస్యని పరిష్కారం ఏదో తీసుకురావాలనే దిశగా ఆయన కూడా మాట్లాడారు. చూద్దాం మరి ఈ పరిస్థితులు కొంతకాలానికి సద్దుమణుగుతాయా, లేదా థాయిలాండ్ సైన్యం ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలన్న దిశగా వాళ్ళు ఇంకేమైనా చర్యలు చేస్తారో చూడాలి. బట్ అన్ఫార్చునేట్ ఇటువంటి రెండు దేశాల మధ్య ఇంత పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం వస్తుందని ఎవరు ఊహించలేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇటువంటి ఘర్షణ వాతావరణం ఎప్పుడు పుడుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. భారత పాకిస్తాన్కి 4 సంవత్సరాలు మనకి ఎటువంటి కాల్పులు లేవు, బోర్డర్ సరిహద్దులన్నీ చాలా శాంతిగా ఉంటుంది. ఉన్నట్టుండి పహల్గాం ఘటన జరిగింది, ఈ ఇద్దరి మధ్యలో యుద్ధాలు వచ్చేసి యుద్ధం పరిస్థితి మనం చూసాం. మనం అదే థాయిలాండ్ కంబోడియాలో కూడా జరుగుతోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇటువంటి నివురుగప్పిన నిప్పులాగా ఎక్కడెక్కడ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎప్పుడు ఏది విస్ఫోటం వస్తుందో అని చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇవన్నీ కూడా పవర్ గేమ్స్. చైనా తన శక్తిని చూపించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, రష్యా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, అమెరికా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పవర్ గేమ్ లో భాగంగానే దీన్ని చూడాలి మనం. అన్ఫార్చునేట్ ఇది మధ్యలో ఈ అన్నిటికీ కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయం. ఆ హిందూ దేవాలయం ఖమేర్ రాజు కట్టించారు ఆల్మోస్ట్ 900 BCE, అంటే ఇప్పటికి 1100-1200 సంవత్సరాల క్రితం కట్టించినటువంటి శివాలయం అది. అఫ్ కోర్స్ తర్వాత బౌద్ధులు మెజారిటీ వచ్చాక వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేశారు. బౌద్ధుల మధ్యలో తిరుగుతూ ఉండింది. ఎనీవే అంత ప్రాచీనమైనటువంటి దేవాలయం మాదంటే మాదేని, మాదంటే మాదని ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. దీని వెనకాల సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు కూడా దానికి చాలా కీలకంగా ఉన్నాయి. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు ఈ జియో పొలిటికల్ గేమ్స్ పెద్ద శక్తులు అక్కడ దాన్ని ఆడుతున్నారు. రేపటి రోజు మరి తైవాన్ చైనా పరిస్థితి ఏమవుతుందో మనకు తెలియదు. ఇలాగే మరి మనకు ఆల్రెడీ మనకు బంగ్లాదేశ్ భారతదేశానికి ఏ ఘర్షణ వాతావరణం మళ్ళీ అది ఏ రూపం తీసుకుంటుందో మనం చెప్పలేము. ఇటువంటివి ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఘర్షణలు బయటకు వస్తాయో మనకు తెలియట్లేదు. ఇవన్నీ కూడాను అన్ఫార్చునేట్, బట్ ఒక విధమైనటువంటి ఇంటర్నేషనల్ పవర్ గేమ్స్ కింద మనం భావించాలి. రైట్ సార్, కరెక్ట్. నెక్స్ట్ అంశంలోకి వెళదాం. యుఎస్ టారిఫ్స్ కి సంబంధించి యుఎస్ ట్రేడ్ డీల్స్ చేసుకుంటోంది ఆ దేశాలతోటి. వాటికి సంబంధించిన ఈ వారం జరిగినటువంటి ట్రేడ్ డీల్స్ లో జపాన్తో 15% టారిఫ్స్ కి 2 దేశాలు అంగీకరించాయి. అటు ఫిలిప్పైన్స్ కి 19%, ఇండోనేషియా గురించి మనం గత వారం మాట్లాడడం, దానికి ఇండోనేషియా కూడా 19% కి అంగీకరించింది. నిజానికి జపాన్ కి సంబంధించి కొంత యుఎస్ లో ఇంటర్నల్ గానే కొంత ఆటో ఇండస్ట్రీ నుంచి, యుఎస్ కార్ మేకర్స్ నుంచి నెగటివ్ దృక్పథమే వస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాని ద్వారా అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి కార్ల తయారీకి సంబంధించి ఇప్పుడు జపాన్కి తక్కువ టారిఫ్ విధించడం పైన వాళ్ళు గుర్రుగా ఉన్నారు. సరే, అది అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ట్రేడ్ డీల్ అయితే అయిపోయింది. అండ్ ఆస్ట్రేలియాతో ఈ బీఫ్కి సంబంధించి ఒక అంశము, బీఫ్ని మొదటి నుంచి కూడా ఆస్ట్రేలియా వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నటువంటి బీఫ్ ఇంపోర్ట్స్ని వాళ్ళు ఆపివేసిన పరిస్థితి. దాని మీద ప్రొహిబిషన్ పెట్టారు, ఇప్పుడు దాన్ని ఎత్తివేశారు. దీన్ని ఘన విజయంగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణిస్తూ ఉన్న పరిస్థితి. ఒక్కసారి ఈ డీటెయిల్స్ చెప్తారు సార్, జపాన్, ఫిలిప్పీన్స్ అండ్ ఇండోనేషియా, ఆస్ట్రేలియాకి సంబంధించి. మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్లో ఈ టారిఫ్ వార్ అనేది మొదలుపెట్టారు. ఆయన మొదలుపెట్టిన తర్వాత అర్జెంట్ గా 2 రోజుల్లో ఆయన ఏం చేశారంటే 90 రోజులు నేను గ్యాప్ ఇస్తున్నాను,
దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నానని చెప్పారు ఆయన. ఆ 90 రోజుల గడువు జూలై మొదటి వారంలో అయిపోయింది. అది జూలై 9, జూలై 10కి అయిపోవాలి అది. కానీ ఏకపక్షంగా ఆయనే ఆగస్ట్ 1కి దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. కొన్ని దేశాలకు, మనకు చైనా లాంటి దేశాలకి ఆగస్ట్ 12కి ఆయన పోస్ట్పోన్ చేశారు. అంత లోపల మీరు కనుక మాతో ఒప్పందాలు చేసుకోకపోతే మీ మీద నేను గతంలో అనౌన్స్ చేసినటువంటి టారిఫ్లు మీ మీద ఇంపోజ్ చేస్తానని చెప్పి బెదిరిస్తున్నారు. చాలా దేశాలకు ఆల్రెడీ లెటర్స్ పంపించడం మనం చూసాం. కాబట్టి అంటే జూలై 10 నుంచి ఆగస్ట్ మొదటి వారంలో చాలా దేశాలతో ఒప్పందాలు జరగడం అనేది మనం చూస్తాం. దాంట్లో జపాన్ కీలకమైంది. జపాన్ కి 15% ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. యూకేకే 10% ఇంపోజ్ చేశారు. అంటే 10% క్లోజెస్ట్ అలై అమెరికాకి అందరికంటే చాలా సన్నిహితంగా ఉన్నటువంటి దేశం యూకే. అటువంటి యూకే మీద 10% వాళ్ళు ఇంపోజ్ చేశారంటే 10కి తక్కువ ఎవరి మీద ట్యాక్స్ ఉండదు అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండు, జపాన్ కూడా అంతే దగ్గర ఉన్నటువంటి దేశం కూడా దాని మీద 15% ఇంపోజ్ చేశారు. అంటే 10 లోవెస్ట్, దాని తర్వాత 15. ఈ రెండిటి కంటే ఎక్కువనే అన్ని దేశాల మీద ఉండదు. అంటే భారతదేశం మీద కూడా 15% కంటే ఎక్కువనే ఉండబోతుంది అని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఫిలిప్పైన్స్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, వీళ్ళ మీద 19% వేసింది. అంటే రమారమి మనం కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. 18 to 20, 22% ఆ రేంజ్ లో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయమని చెప్తున్నారు. $500 బిలియన్ పైబడి జపాన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేయబోతోంది. గతంలో ఎప్పుడు ఏ దేశంలో చేయనంత ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలో వస్తున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. కానీ ఇది ఆల్రెడీ మన సాఫ్ట్ బ్యాంక్ గతంలోనే ఈయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం 10 రోజుల్లోనే వాళ్ళు అప్పుడే అనౌన్స్ చేశారు, మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము అమెరికాలో. ఈ యొక్క $500 బిలియన్ దాని భాగంగానే మనం చూడాలి. కాబట్టి ఆల్రెడీ కమిట్మెంట్స్, గతంలో ఉన్న కమిట్మెంట్స్ నే డొనాల్డ్ ట్రంప్ తన క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. రెండవది, వాళ్ళ ఆటో ఇండస్ట్రీ ఏదైతే ఉందో, గతంలో జాపనీస్ ఆటో ఇండస్ట్రీ కంప్లీట్ అమెరికన్ ఆటో ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేసింది. అప్పట్లో అమెరికాలో ఉన్నటువంటి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్ని కూడా చాలా నష్టపోయాయి. అప్పుడు ఉన్నటువంటి జార్జ్ బుష్ సీనియర్ ఆయన జపాన్కి వెళ్ళినప్పుడు ఆయన వెనకాల ఆయన డిఫెన్స్ మినిస్టరో లేదా మినిస్టర్ ఆఫ్ స్టేటో లేదా ఇంకెవరో ఆయనతో పాటు రాలేదు. ఆయన వెనకాల 4 సీఈఓలు కూర్చున్నారు. ఎవరు? మన జనరల్ మోటార్స్, క్రైస్లర్, ఫోర్డ్, ఇటువంటి వారు వాళ్ళ కంపెనీల సీఈఓలు వెనకాల కూర్చున్నారు. ఏం రిక్వెస్ట్ చేయడానికి? జాపనీస్ కార్ లో మా టైర్లు పెట్టుకోండి కనీసం అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి పెట్టి అంతటి పరిస్థితి ఉండింది అమెరికా పరిస్థితి. అందుకనే ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వచ్చాక చైనా మీద ఆయన భారం మోపి వాళ్ళ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని తగ్గించి, అలాగే ఎలాన్ మస్క్ కూడా ఆయన ఎలక్ట్రికల్ కార్ మీద ఉన్నటువంటి మ్యాండేట్ కూడా తీసేయడం వల్ల మళ్ళీ మేము ఊపిరి తీసుకోవచ్చు అనుకుంటున్నటువంటి ఈ ట్రెడిషనల్ కార్ కంపెనీస్, ఫాసిల్ ఫ్యూయల్ కంపెనీస్, అంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ తయారు చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జపాన్ మీద 15% మాత్రమే ఇంపోజ్ చేయడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క కోర్ సపోర్ట్ బేస్ అయినటువంటి వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేస్తారు. కాబట్టి చూద్దాం మరి రాబోయే రోజుల్లో అది ఏమవుతుందో. అది ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఆల్రెడీ వాళ్ళలో మార్పులు రావాలి. మార్పులు లేకుండా మీరు ప్రపంచం అంతా మీరు మారిపోతుంటే మేము అలాగే ఉంటాము, మేము మారమంటే కానీ నష్టపోయేది వాళ్ళే కదా. కాబట్టి ప్రపంచం అయితే వాళ్ళ కోసం వెయిట్ చేయదు కదా. అది అక్కడ జరుగుతున్నది. జపాన్కి ఏంటి? జపాన్ చాలా చిన్న దేశం, వాళ్ళు ఖర్చు పెట్టరు. జపాన్ లో కనీసం అంటే ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి రెసిషన్ ఉంది. ఎందుకు? ఖర్చు పెట్టరు వాళ్ళు, కన్జంప్షన్ లేదు. వాళ్ళు అంత ఉన్న పాపులేషన్ కష్టపడి పని చేస్తూనే ఉంటారు, ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి వచ్చిన ఆదాయం అంతా సేవ్ చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్యాంకులు ఏంటంటే మన బ్యాంకుల్లాగా కాదు. మన బ్యాంకులు ఏంటంటే మనం బ్యాంకులో డిపాజిట్ పెట్టామంటే మనకు ఇంట్రెస్ట్ తిరిగి ఇస్తారు, వడ్డీ ఇస్తారు మనకు. కానీ జపాన్ ఏంటంటే వాళ్ళ దగ్గర పైసలు పెట్టుకున్నందుకు వీళ్ళే బ్యాంక్ కి రెంట్ కట్టాలి. మన లాకర్ రెంట్ కట్టినట్టు రెంట్ కట్టాలి. అయినా కానీ సరే మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు పైసలు ఎవరు ఖర్చు పెట్టరు. కాబట్టి అక్కడ కన్సంప్షన్ లేదు. వాళ్ళ ప్రొడక్షన్ అంతా కూడా అమెరికాకి అమ్మే మోడలే జపాన్ కూడా. కాబట్టి జపాన్కి గతి లేదు. కాబట్టి జపాన్ ఏదో విధంగా దాసోహమనాలి కాబట్టి ఒప్పందం కుదురుతుంది. అదే పరిస్థితి ఇండోనేషియా, అదే పరిస్థితి ఫిలిప్పైన్స్, వీళ్ళందరూ కూడా అదే పరిస్థితి. అందుకని అమెరికా నుంచి వచ్చే గూడ్స్ మీద 0% టారిఫ్ వేశారు. మీరేమైనా ఇవ్వండి, దాని మీద మేము ఏం ట్యాక్స్లు వేయము, మా దగ్గర నుంచి వెళ్లే గూడ్స్ మీద ఎంత తగ్గించగలిగితే తగ్గించండి అని ఒప్పుకున్నారు. గతంలో 30%, 35%, 26% ఇవన్నీ చెప్పి బెదిరించి 19% దించారు. ఇది అక్కడ జరిగింది. ఇదే మోడల్ పెద్ద దేశాలైనటువంటి భారతదేశం, చైనా మీద కూడా మోపేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు?
చూడండి నేను యూకే తోటి జపాన్ తోటి వీళ్ళందరితో ఎలాగైతే ట్రేడ్ డీల్ చేశానో మీకు కూడా అదే ఆఫర్స్ ఇస్తున్నాను అని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దానికి కౌంటర్ గా మోదీ గారు ఏం చేశారు, యూకే తోటి ఆల్రెడీ ట్రేడ్ డీల్ కుదుర్చుకొని వచ్చి మా టెంప్లెట్ ఇది, దీన్ని యాక్సెప్ట్ చేయండి అని మనం చెప్తున్నాం. చూద్దాం ఇది మరి 1 ఆగస్ట్ లోపల భారతదేశానికి అమెరికాకి ట్రేడ్ డీల్ జరుగుతుందా జరగదా చూడాలి. జరగకపోతే మరి ఏమో డొనాల్డ్ ట్రంప్ మన మీద టారిఫ్ వేస్తాడా ఆయన, లేదా చైనాకి ఇచ్చినట్టు బహుశా ఇంకో 10-15 రోజులు దాన్ని పొడిగించి చర్చలు జరుగుతున్నాయని చెప్పి దాన్ని కొంత పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేస్తాడో చూడాలి. అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించిన పీస్, గతంలో వాళ్ళు ఆల్రెడీ ఆస్ట్రేలియా చాలా తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి దేశం, చాలా పెద్ద దేశం, చాలా తక్కువ పాపులేషన్. వాళ్ళ దేశంలోనే బీఫ్ చాలా ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంది, వాళ్లే విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. అమెరికా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే కన్నా వాళ్ళ లోకల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది కాబట్టి చాలా కాలంగా దాన్ని వాళ్ళు ఇంపోర్ట్ బ్యాన్ చేసి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకు దాన్ని ఇంపోర్ట్ బ్యాన్ ని వాళ్ళు ఎత్తేసి, దీనిని డొనాల్డ్ ట్రంప్ పెద్ద విజయంగా చూపించుకొని ఇది ఒక విధమైన వార్నింగ్ మిగతా దేశాలకు, మా బీఫ్ ని కనుక మీరు ఆపే ప్రయత్నం చేస్తే మీ మీద నేను ఆంక్షలు విధిస్తాను, బెదిరిస్తున్నాను, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతానని బెదిరిస్తున్నాడు. కాబట్టి చూద్దాం అది మరి మిగతా దేశాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తాయో లేదో మనం చూడాలి. అఫ్ కోర్స్ భారతదేశం అయితే ససేమీరా అంటాం, మనం అది తీసుకునేటువంటి సమస్య లేదు. ఇన్ఫాక్ట్ పైపెచ్చు ప్రపంచంలో మనమే హైయెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్, కాబట్టి వాళ్ళ బీఫ్ మనం కొనుక్కునే అవసరం మనకు లేదు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. అఫ్ కోర్స్ బీఫ్ లో మనకు బఫెలో మీట్ కూడా వెళ్తుంది, ఆవు తర్వాత బఫెలో రెండింటి మీట్ కూడా దానిలో క్లబ్ చేస్తారు. కాబట్టి బీఫ్ ఎక్స్పోర్ట్ లో భారతదేశం నంబర్ 1, నంబర్ 2 స్థానంలో ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా మనం అమెరికా నుంచి మనం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. చూద్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ దేశాలతో జరిగిన ఒప్పందాలు, EFTA ఒప్పందాలన్నీ కూడా ఒక టెంప్లెట్ గా భావించి భారతదేశం మీద చైనా మీద అదే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చైనాకైతే లీవర్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు మనకు ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించింది కావచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించింది కావచ్చు, లిథియం కావచ్చు, బ్యాటరీలు ఇవన్నీ కూడాను అమెరికాకి ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టేసరికి అమెరికా దాసోహం అని డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ గా మోకరిల్లిపోయాడు చైనా ముందు. మనకు అటువంటి లీవర్స్ లేవు భారతదేశం. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తామని చూడాలి. బహుశా యూకేతో చేసినట్టే మనం కొన్ని వాళ్ళ హార్లీ డేవిడ్సన్ కావచ్చు, ఫోర్డ్ కావచ్చు, వీటికి ట్యాక్స్ ఫ్రీ మనం ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. భారతదేశంలో ఎవరు కొంటారు, అవి ఎంతమంది కొంటారు, కొంటే 1000 మంది 2000 మంది కొంటారు. కాబట్టి అటువంటి ఏదో మనం కూడా ఒక కంటి తుడుపుగా ఏవో కొన్ని ఫ్రీ టాక్సేషన్ పెట్టి మనకు కావాల్సిన కన్సెషన్స్ మనం తీసుకున్నట్టు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మన పాల ఉత్పత్తికి మనకు వీటికి సంబంధించిన అంశాలు కావచ్చు, దాంట్లో మనం కాంప్రమైజ్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వమని చెప్పి చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పాం. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఏ దిశగా వెళ్తుందో మనం చూద్దాం. ఓకే సార్, ఇక యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, అదేవిధంగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ వీళ్ళిద్దరూ కూడా బీజింగ్కి వెళ్లారు. చైనాతో సంబంధాలు నెరపడం మొదలుపెట్టి దౌత్య సంబంధాలు, ఆల్మోస్ట్ EUతో సంబంధాలు జరుగుతున్న సందర్భం 50 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఉర్సులా వాన్ డెర్ లెయన్ ఏదైనా దేశాన్ని పర్యటించిందంటే ఖచ్చితంగా ఒక వార్తలాగే ఉంటుంది. ఈవెన్ భారతదేశానికి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేశాము. బట్ షీ జిన్పింగ్ తోటి, అదేవిధంగా చైనీస్ ప్రీమియర్ లీ క్యాంగ్ తోటి వాళ్ళు సమావేశమయ్యారు. రివర్స్ క్లాస్ తీసుకున్నట్టుగానే వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా చైనీస్ మీడియా అవుట్లెట్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే షీ జిన్పింగ్ లేదా చైనాని రష్యా కూటమి నుంచి లేదా రష్యా కొంచెం దూరం ఉండాలి అని యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు వారికి విజ్ఞప్తి చేశారు. వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో రివర్స్ ఆయన్నే క్లాస్ తీసుకున్నట్టుగా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. సో అందులో ఆయన ఒక మాట ఉంది ఇందులో, ఇట్ ఈస్ హోప్ దట్ ద యూరోపియన్ సైడ్ విల్ కీప్ ద ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ఓపెన్ అండ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ యూజింగ్ రెస్ట్రిక్టివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ టూల్స్. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్కి సంబంధించి చేస్తున్నవి అండ్ యూరోపియన్ యూనియన్ కానివ్వండి, ఈ నేటో దేశాలు ఇవన్నీ చేస్తున్నటువంటి వాటిని షీ జిన్పింగ్ ఎండగట్టినట్టుగా కూడా వార్తా కథనాలు ఉన్నాయి. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్, ఎందుకు బీజింగ్కి వెళ్ళారు, వెళ్ళిన దాని అవుట్కమ్ ఏంటి? యాక్చువల్ గా యూరోప్ తను తోకున్న గోతులోనే యూరోపియన్ యూనియన్ పడిపోయింది. కరెక్ట్. గతం ఎస్పెషలీ మనకు అంజెలా మెర్కెల్ ఉన్నప్పుడు ఆవిడ అఫ్కోర్స్ జర్మనీ పవర్ హౌస్, జర్మనీ తర్వాతే మిగతా యూరోపియన్ యూనియన్ అంతా. జర్మనీ లేదంటే యూరోపియన్ యూనియన్ లో ఎవరు అంత శక్తి ఎవరికి లేదు. ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, మిగతా పెద్ద పెద్ద దేశాలు అన్ని కలిపితే కూడా జర్మనీ ఎకానమీకి సరి సమానంగా. కాబట్టి జర్మనీ నేతృత్వంలో ఆవిడ ఉన్నప్పుడు చైనాకు వత్తాసు పలికింది. కంప్లీట్ గా చైనాకు దాసోహం అని చెప్పి ఆవిడ చైనా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, చైనా తోటి ట్రేడ్ కావచ్చు అని పెట్టు. కాబట్టి యూరోపియన్ యూనియన్ యొక్క ట్రేడ్ అమెరికాతో అఫ్ కోర్స్ వాళ్ళ నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ యూరోపియన్ యూనియన్ కి, నంబర్ 2 స్థానం చైనా వచ్చేసి. గతంలో వీళ్ళకు ఉన్నటువంటి మర్సిడీస్ బెంజ్లు, వీళ్ళకు ఉన్నటువంటి
పెద్ద పెద్ద ఏవైతే వీళ్ళకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చైనా కంపెనీ. చైనా ఏం చేస్తుంది, క్రమేపీ ఆ టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేసేసి వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ దేశంలో తయారు చేసుకోవడం మొదలు. యూరోపియన్ యూనియన్ కి వాళ్లకు ఈరోజు పెద్ద ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసింది. ఈ యూరోపియన్ యూనియన్ లో వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్, లిబరలిజం దీనంతా వాడుకొని అడ్వాంటేజ్ గా వాడుకొని వాళ్ళ ఎకానమీ మొత్తం చైనా కబ్జా చేస్తుంది. భారతదేశం కూడా అదే చేస్తాం. మనకు తెలుసు, మనకు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కావచ్చు, మనకు ఐటీ రంగం కావచ్చు, వీటన్నిటి కూడా మనం ఈరోజు కంప్లీట్ గా చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం. అటువంటి పరిస్థితి యూరోపియన్ యూనియన్ లో ఉంది. యూరోపియన్ యూనియన్ కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో తీసేస్తున్నారు. ఆ ట్రేడ్ గ్యాప్ ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తున్నారు. దాని దిశగానే వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు అక్కడికి. దానికి అఫ్ కోర్స్ చైనా ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎకానమీలోనే చాలా పెయిన్ పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. అలాగే అమెరికా తోటి వాళ్ళకి ట్రేడ్ డిస్ప్యూట్స్ ఏమున్నాయో అది ఇంకా తేలలేదు అది. కాబట్టి యూరోపియన్ యూనియన్ కి వాళ్ళు ఏం కన్సెషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. సో వీళ్ళ విజిట్ల తర్వాత అఫీషియల్ గా వచ్చింది ఏంటంటే క్లైమేట్ చేంజ్ గురించి మేము ఏదో కొన్ని ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. వెళ్ళింది దేనికి? ట్రేడ్ డీల్స్ కోసం, ట్రేడ్ సంబంధించి ఏదో విధమైనటువంటి కన్సెషన్స్ తీసుకున్నారు. స్టేట్మెంట్ దేనికోసం ఇస్తున్నారు? క్లైమేట్ చేంజ్ కోసం ఇస్తున్నారు. క్లైమేట్ చేంజ్ గురించి చైనా లాంటి దేశం ఏమైనా పట్టించుకుంటుందా? ప్రపంచంలోనే మాక్సిమం పొల్యూషన్ చేసేది చైనా. కాబట్టి అది హాస్యాస్పదమైనటువంటి విషయం. పైపెచ్చు ఈయన కోస్టా అన్నట్టు, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, ఆయన ఏం చెప్పాడంటే మీరు రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి యుక్రెయిన్ తో యుద్ధం ఆపించే దిశగా మేము ప్రయత్నం చేయండి అని చెప్తున్నాడు. అంతకంటే హాస్యాస్పదమైన ఇంకేమైనా ఉందా? రష్యా అన్నది ఈరోజు చైనా సపోర్ట్ తోటే వాళ్ళు చేయగలుగుతున్నారు కదా. అటువంటిది చైనా మీద నువ్వు చెప్పగానే ఒత్తిడి తీసుకొచ్చేస్తాడు ఆయన షీ జిన్పింగ్. కాబట్టి కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళ యొక్క హిపోక్రసీ, వాళ్ళ చాతగానితనం, చైనా ముందర వీళ్ళకి ఎటువంటి శక్తి లేదు అనే దగ్గర కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ క్లోజ్ రూమ్ లో వాళ్ళు జరిగినటువంటి చర్చల్లో షీ జిన్పింగ్ అర్సులా వాన్ డెర్ లెయన్ బాగా ఘాటుగానే మాట్లాడినట్టు మనకు తెలుస్తోంది. మీరు కనుక మా టర్మ్స్ కి విరుద్ధంగా మీరు మా మీద ఎటువంటి ఆంక్షలు విధించడమో, క్యాప్స్ పెట్టడమో ఇటువంటివి ఏమైనా చేస్తే గనక, ట్రేడ్ బ్యారియర్స్ అంటే మీరు ఏమైనా పెడితే గనక మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము. దానివల్ల రిపర్కషన్స్ మీకే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి బెదిరించినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు యూరోపియన్ యూనియన్ కక్కలేక మింగలేక ఉన్నటువంటి పరిస్థితి. ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ మీద 30% టారిఫ్ వేసాడు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళ మీద చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఇంతవరకు కొలిక్కి రాలేదు. రెండు, వాళ్ళ మొత్తం వాళ్ళ ధనమంతా కూడాను యుక్రెయిన్కి ఇస్తున్నారు రష్యా యుద్ధంలో. కాబట్టి వాళ్ళ ఎకానమీలు దెబ్బతింటున్నాయి, వాళ్ళ వనరులు దెబ్బతింటున్నాయి. ప్లస్ వాళ్ళకి ఎనర్జీ నీడ్స్ గతంలో రష్యా నుంచి చాలా చీప్ గా వచ్చేవి, అవన్నీ కూడా బ్యాన్లు పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. దాంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, వాళ్ళ ఎనర్జీ కాస్ట్ పెరిగిపోతున్నాయి, తట్టుకోలేకుండా ఉన్నారు. మిగిలిన కూటములు ఏమున్నాయి వాళ్ళకి? చైనా కానీ లేదా భారతదేశంతో ఏదో ఎఫ్టీఏ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు మేము చాలా రారాజులం అన్న దిశగా వాళ్ళు ప్రయత్నాలు, వాళ్ళు ఒక ధోరణి ఉంటే కనుక భారతదేశం తగ్గడానికి మనం సిద్ధంగా లేము. వాళ్ళు మనకు వీసాలు ఇవ్వరంట, మనల్ని ఏదో విధంగా మనల్ని పీడిస్తారంట, రష్యా దగ్గర నుంచి మనం కొంటున్నందుకు మన మీద ఆంక్షలు విధిస్తారు. న్యారా అని చెప్పేసి మన దగ్గర మనకు ఒక పెట్రోలియం కంపెనీ ఉంది, దాని మీద వాళ్ళు ఆంక్షలు విధించారు, శాంక్షన్స్ వేశారు, కెరోసిన్ మీద ఆంక్షలు విధించారు. న్యారా ఏం చేసిందంటే యూరోపియన్ యూనియన్ కి వెళ్ళవలసినటువంటి కెరోసిన్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ బేసిస్ మీద క్యాష్ ఇచ్చి కొనుక్కోండి అని చెప్పి న్యారా చెప్పిన వాళ్ళకు. అలాగే ఆ మొత్తం కెరోసిన్ సప్లైస్ అంతా కూడా ఆఫ్రికాకి షిఫ్ట్ చేస్తున్నారు. సో భారతదేశం అంత కీలకమైన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళ యాక్షన్ తీసుకోలేరు. డొనాల్డ్ ట్రంప్ ని ఏమనలేరు. చైనా దగ్గరికి వెళ్ళి మోకరిల్లారు, అయినా కానీ చైనా దగ్గర వాళ్ళకి ఏం లాభం లేదు. కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో యూరోపియన్ యూనియన్ ఉంది. ప్లస్ పైపెచ్చు వాళ్ళ ఎకానమీ కూడా అంతంత మాత్రమే ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. మనం ప్రతి వారం కూడాను కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ చెప్తున్నాం. అంటే ఆర్థిక పరమే కాదు, సామాజిక పరంగా కూడా వాళ్ళు క్షీణిస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో అర్సులా వాన్ డెర్ లెయన్ కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయిపోయింది ఆవిడ అక్కడ. ఎనివే గుడ్ లక్ టు దెమ్. అటువంటి పాలసీస్ పెట్టుకుంటే కనుక ఏమవుతుందో మనకు తెలుసు. వాళ్ళ దేశాలకు సంబంధించిన, వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు పాలసీలు వాళ్ళు పటిష్టం చేసుకుని దాన్ని ఏదో విధంగా వాళ్ళ ఎకానమీ పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలా, ఏదో రష్యాకు వ్యతిరేకంగా వీళ్ళు ఏదో ఒక వాళ్ళ మొత్తం ఎకానమీని ఆ దిశగా తీసుకువెళ్తే కనుక ప్రజల పరిస్థితి ఏమవుతుంది? అందుకనే యునైటెడ్ కింగ్డమ్, యూకే వాళ్ళు బ్రెక్సిట్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు భారతదేశంతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళు కొంత ఊపిరి ఆడేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. యూరోపియన్ యూనియన్ డిఫరెంట్ గా. సో చూద్దాం మరి ఈ విజిట్ తర్వాత మరి భారతదేశంతో మనకు లీవర్స్ పెరిగింది. యూరోపియన్ యూనియన్ తోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు జరుగుతున్నాయి. చైనా దగ్గర నుంచి వాళ్ళు దెబ్బ తిన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని మనం చాలా టఫ్ గా వాళ్ళతో నెగోషియేట్ చేయొచ్చు. మనకు అడ్వాంటేజెస్ పెరిగినాయి. వాళ్ళ గూడ్స్ భారతదేశంలో రావాలంటే మనం చాలా రెస్ట్రిక్షన్స్ పెడతాము, క్యాప్స్ పెడతాము,
అలాగే ఫ్రీ ఫ్లో ఆఫ్ మనుషులు, మన వ్యక్తులకు వాళ్ళు వీసాలు ఫ్రీగా ఇవ్వాలి. బహుశా చాలా వీసా ఫ్రీ ఎంట్రీల గురించి మనం డిమాండ్ చేయబోతున్నాం. ఇన్ఫాక్ట్ మనం ఇప్పుడే ఆల్మోస్ట్ 7 స్థానాలు పెరిగాం. మనం వీసా ఫ్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో కూడా మనం 7 స్థానాలు పైకి వచ్చాం మనం. కాబట్టి క్రమేపీ ఇటువంటి ఒత్తిడి మనం కూడా వాళ్ళ మీద తీసుకొస్తాం. చూద్దాం యూరోపియన్ యూనియన్ ఎలా స్పందిస్తుందో మనం చూద్దాం. ఓకే, రైట్ సార్. ఇక పాకిస్తాన్ నిజానికి గ్లోబల్ రౌండప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనము పాకిస్తాన్ అంతర్జాతీయ యవనిక పైన వాళ్ళ పాత్రని చూపించే విషయంలో అడపాదడప. నిజానికి ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు పెద్దగా ఏం కనిపించలేదు. ఇమ్రాన్ ఖాన్ ని దించి వేసిన తర్వాత షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కొంత స్లో డౌన్ అయిపోయిన పరిస్థితే కనబడింది. బట్ విదేశీ మంత్రులు లేదా విదేశాంగ మంత్రులు వాళ్ళు అడపదడప 1-2 వేదికలపైన కనబడుతున్నారు కానీ నాట్ రెగ్యులర్లీ. బట్ ఈ మధ్య మళ్ళీ కొంత దౌత్య నీతికి పదును పెడుతున్నట్టుగానే పాకిస్తాన్ కనబడుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికాకు వెళ్ళడము, డొనాల్డ్ ట్రంప్ ని కలవడము, చాలా కాలం తర్వాత పాకిస్తాన్ నుంచి ఒక రిప్రజెంటేషన్ అటు పోతున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఈ వారంలో ఇషాక్ దర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారిన్ అఫేర్స్ మినిస్టర్ పాకిస్తాన్కి సంబంధించి ఇషాక్ దర్ అమెరికా పర్యటనకు వెళ్ళారు అండ్ మార్కో రూబియోని కలిశారు. అండ్ ఇంకోవైపు అసీం మునీర్ ఇప్పుడు చైనా పర్యటనకు వెళ్ళారు. అటు చైనా పర్యటనలో ఆయన ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీని కలిశారు. అండ్ చైనీస్ పౌరులకు భద్రతకు సంబంధించి, పాకిస్తాన్లో వాళ్ళ భద్రతకు సంబంధించి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ భద్రతను మేమే ఖచ్చితంగా వాళ్ళకు రక్షిస్తాము, వాళ్ళకేం ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని అసీం మునీర్ చెప్పినట్టుగా సమాచారం. సో అంటే బేసికల్లీ ఈ మధ్యకాలంలో ఈ కేవలం చైనాతో సత్సంబంధాలు నెరిపినట్టుగా కనిపించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు కొంత మళ్ళీ వాళ్ళ వరల్డ్ వ్యూని ఇంకొంచెం పెంచుకుంటుందా, లేకపోతే దౌత్యాన్ని ఇంకొంచెం పట్టు బిగించే ప్రయత్నం చేస్తోందా అనేది ఒక ప్రశ్న ఉంది సార్. ప్లీజ్ ఈ 2 విజిట్స్ ఎట్లా చూస్తారు మీరు? యాక్చువల్ గా పాకిస్తాన్ ఇప్పుడు అడకత్తరలో ఉన్నట్టు మనం దాని పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చైనా కూటమిలో ఉండాలా, అమెరికా కూటమిలో ఉండాలి. వాళ్ళేమనుకుంటున్నారు, మేము ఇద్దరిని వాడుకుంటున్నాము, ఇద్దరితోటి మాకు కావాల్సిన అవసరాలు మేము తీర్చుకోగలుగుతున్నాము, ఒకరిని మేము ఎర చూపించి మేము మాకు కావాల్సినవి సాధించుకోగలుగుతున్నాము. అమెరికాకి ఏం చెప్తున్నాము, మీరు మాకు సహాయం చేయకపోతే మేము చైనా దగ్గరికి వెళ్తాం చూడని బెదిరిస్తున్నాం అమెరికాని. అలాగే చైనాకి ఏం చెప్తున్నాము, మీరు మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే కానీ మేము అమెరికా దగ్గరికి వెళ్తాం చూడు అని చెప్పి ఇద్దరిని బెదిరిస్తున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు పాకిస్తాన్. కానీ దానికి భిన్నంగా 2 దేశాలు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్ ని లంచ్ లో కలిసిన తర్వాత మొదటి విజిట్ ఇది అసీం మునీర్ బెయిజింగ్ వెళ్ళడం. 2 సంవత్సరాల క్రితం 2023లో ఆయన బెయిజింగ్ పర్యటన వెళ్ళినప్పుడు అదేదేమంటారంటే దాన్ని హ్యాండ్ అవుట్ అంటారు కదా, వాళ్ళు ఏం చర్చించారో దాని అఫీషియల్ రిలీజ్, చైనా నుంచి వచ్చిన రిలీజ్ లో వాళ్ళు అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇప్పుడు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ కి ఎంత వ్యత్యాసం ఉందో మనం చూడొచ్చు. 2.5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా, ఎటువంటి పరిస్థితులు తారుమారైనా, చైనా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి మైత్రి, వాళ్లకు మేము చేసేటువంటి సహాయంలో ఎటువంటి మార్పు ఉండదు, మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మైత్రి చాలా అంతటి ఐరన్ క్లాడ్, చాలా పటిష్టమైనటువంటిది, వాళ్ళ సార్వభౌమత్వాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతామని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎసెన్షియలీ పిఓజేకి మనం వెనక్కి తీసుకుంటాము అటువంటి అంశాలకు సంబంధించింది, లేదా అమెరికా అక్కడ వాళ్ళ స్థావరాలు పెట్టుకోవడం, ఇటువంటి అంశాలకు సంబంధించి పాకిస్తాన్ మేము ఎప్పుడు సమర్థిస్తామన్న దిశగా వాళ్ళు అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అసీం మునీర్ వెళ్ళిన తర్వాత వచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పారంటే, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి మా మిత్రుడికి మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అంటే గతంలో చెప్పినటువంటి చాలా ఘాటుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎక్కడా లేదు ఈరోజు. అంతేకాదు మోస్ట్ ఇంపార్టెంట్ కూడా చెప్పలేదు, మా సరిహద్దుల్లో ఉన్నటువంటి మా పార్ట్నర్, ఒక కీలకమైన పార్ట్నర్ మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. చైనా కూడా ఈ రోజు పాకిస్తాన్ అంటే వాళ్ళకు కూడా ఒక విధమైనటువంటి వేకప్ కాల్, వాళ్ళకి అర్థమవుతుంది పాకిస్తాన్ అంటే వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం కలుగుతుందో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. 2.5 సంవత్సరాల నుంచి ఇంతవరకు సిపిఈసిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టలేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేయలేదు. అఫ్ కోర్స్ నవాజ్ షరీఫ్, షీ జిన్పింగ్ అనౌన్స్ చేసింది $60 బిలియన్ సిపిఈసి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అప్పట్లో. కానీ ఇంతవరకు మనకు అర్థమవుతుంది ఏంటంటే బహుశా 23 నుంచి $26 బిలియన్ వరకు పెట్టుబడులు ఆల్రెడీ చైనా పెట్టింది. అంతకంటే ఇంకా అడిషనల్ పెట్టుబడులు పెట్టట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ నే కంప్లీట్ చేయలేకపోతే గ్వాదరే చూస్తున్నాం. గ్వాదర్ ఒక నిర్మానుష్యమైనటువంటి ప్లేస్. గ్వాదర్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ రీసెంట్ గా చేశారు వాళ్ళు. అది ఇస్లామాబాద్ లో కూర్చొని ఆన్లైన్ చేశారు. అంటే అక్కడి గ్వాదర్కి వెళ్ళడానికి కూడా భయపడు అంతటి పరిస్థితి. కాబట్టి నిజంగా వాళ్ళ సిపిసి ఏ పరిస్థితుల్లో మనం చూస్తాం. అఫీషియల్ హ్యాండ్ అవుట్ లో వాంగ్ ఈ మా పౌరులకి రక్షణ పెంచండి అని ఆయన కోరినట్టు
లేదు లేదు మేము చాలా సీరియస్ గా ఉన్నాం, వాళ్ళ రక్షణ ఇస్తామని చెప్పి అసీముని చెప్పినట్టు ఈ రెండే మనకు బయటకు వచ్చినాయి. కానీ క్లోజ్ రూమ్ లో అంటే ఆయన ఎయిడ్స్ కూడా ఎవరిని లోపల రానివ్వకుండా అసీముని మాత్రమే రూమ్ లో మాట్లాడి చాలా హాట్ గా ఆయనకు చెప్పినట్టు మనకు తెలుస్తాం. వాంగి చాలా రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి, మమ్మల్ని కాదని మీరు అమెరికా కూటమిలోకి ఎందుకు వెళ్తున్నారని చాలా బెదిరించినట్టు మనకు అర్థం. అదే సమయంలో ఇషాక్ దార్ అమెరికాలో మార్కో రూబియోతో కలిసినటువంటి విషయం మనకు తెలుసు. మార్కో రూబియోని కలిసి అక్కడ ఏం చర్చించారు? కౌంటర్ టెర్రరిజం గురించి మాట్లాడుతారు. ఐసిస్ ఖురాన్ ప్రావిన్స్ సంబంధించినటువంటి వ్యక్తులని ఎలా మనం పట్టుకోవాలి, ఎలా వాళ్ళని మనం కంట్రోల్ చేయాలనే దిశగా చర్చలు జరిగాయని చెప్పేసి హ్యాండ్ అవుట్ లో చెప్తారు. ఐసిస్ ఖురాన్ అనేది కంప్లీట్ గా పాకిస్తానీ ఐఎస్ఐ ప్రాక్సీ అది. కాబట్టి ఎంత హిపోక్రసీ మనకు అర్థమవుతుంది. అమెరికాకి తెలియదా ఇది పాకిస్తాన్ తయారు చేసిన వాళ్ళ ప్రోద్బలంతో నడుస్తున్నటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్? అమెరికా కూడా తెలుసు కదా. అంటే నిజంగా ఒక హిపోక్రాటిక్ చర్చలే జరిగినాయి అక్కడ. కీలకమైనది ఏంటంటే అక్కడ చైనా మాతో మాకు ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని ఎలా ఆదుకోగలరు మీరు అని చెప్పి వాళ్ళని అర్థించడానికి వాళ్ళని కోరడానికి వెళ్ళాడు ఇషాక్ దార్. దాంట్లో కీలకంగా ఏంటంటే అమెరికాకు కావాల్సింది ఇరాన్ ని కంట్రోల్ చేయడానికి, ఇరాన్ తోటి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి బలూచిస్తాన్ తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ స్పేస్ కానీ వాళ్ళ స్థావరాలు కానీ వాళ్ళకి అవసరం రావచ్చు. దానికోసం వాళ్ళు పాకిస్తాన్ అమెరికా కంప్లీట్ గా వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధపడినట్టు మనకు అర్థం అవుతుంది. రెండవది ఏంటంటే కీలకంగా అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ లో ఉన్నటువంటి మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్. ఫర్ ఇన్స్టెన్స్ మనకు చైనా తోటి వాళ్ళకి అమెరికాకి ఇబ్బంది వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. బలూచిస్తాన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ మీకు ఇస్తాము అని చెప్తున్నారు. ఆల్రెడీ చైనాకి మీకు ఇస్తామని చెప్పారు, యూరోప్ లో ఎవరికో మీకు ఇస్తామన్నారు, ఇప్పుడు వీళ్ళకి మీకు ఇస్తామంటున్నారు. అంటే ఒకటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గనులన్నీ కూడా 3-4 దేశాలకు అమ్మేసే పరిస్థితి ఈ రోజు పాకిస్తాన్ చేస్తుంది. కానీ ఏదో సినిమాలో చూపించినట్టుగా ఉంది. ఒకే ప్రాపర్టీని 5-6 అమ్మేస్తాడు. కరెక్ట్. మన తాజ్ మహల్ ని కుతుబ్ మినార్ ని అమ్మేసినట్టు అమ్మేస్తున్నారు. వాళ్ళ ధీమా ఏంటంటే అమ్మినా కానీ అక్కడ ఎవరు వెళ్ళి దాన్ని ఏం చేయలేరు అక్కడ. ఎందుకంటే బిఎల్ఏ కానీ పిఎల్ఎఫ్ కానీ వీళ్ళు వాళ్ళని ఎవరిని బతకనివ్వరు. అదే పాకిస్తాన్ సైన్యమే తట్టుకోలేకుండా ఉంది, వీళ్ళు ఎవరు వీళ్ళు అక్కడ ఏమి ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారని. కాబట్టి ఇదంతా కూడా అంటే వాళ్ళ ఒక హిపోక్రసీ. అన్ని దేశాలని వాళ్ళు ఆడుకుంటున్నామని అనుకుంటున్నారు. అన్ఫార్చునేట్ ఆ దేశాలు వీళ్ళు చేసేటువంటి డ్రామాలకి వాళ్ళు ఏదో విధంగా వత్తాసు పలుకుతున్నారు, లొంగుతున్నారు. అమెరికా కూడా పాకిస్తాన్ కావాలి చైనాను దూరం పెట్టడానికి, చైనాకి పాకిస్తాన్ కావాలి అమెరికాను దూరం పెట్టడానికి. కాబట్టి ఇద్దరి యొక్క ఘర్షణని పాకిస్తాన్ అడ్వాంటేజ్ గా వాడుకుంటుంది. బట్ వాళ్ళకు కావాల్సినటివి వాళ్ళకి ఏం కావాలనుకుంటారో దొరకట్లేదు వాళ్ళకి. వాళ్ళ మీద ఏదో 4 బ్రెడ్ ముక్కలు పడేస్తున్నారు, 2 బిస్కెట్ ముక్కలు పడేస్తున్నారు వాళ్ళని సంతృప్తిపరచడానికి. అంతకుమించి ఏం జరగట్లేదు పాకిస్తాన్ లో. గుడ్ లక్ టు దట్. కొన్ని క్విక్ న్యూస్ అప్డేట్స్ కి మీ అనాలిసిస్ వింటాం సార్. ఇప్పుడు ఫస్ట్ భారత్ తన నిజానికి చెప్పాలంటే విశాల హృదయాన్ని మనం పదే చాటుకుంటున్నాం. గతంలో కూడా టర్కీలో భూకంపం వచ్చినప్పుడు మనము అక్కడికి సాయం చేయడానికి మనం పంపాము. అఫ్ కోర్స్ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది తర్వాత మనం చూసాం. కానీ బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు అట్లాంటి ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్లో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ స్కూల్ అండ్ కాలేజ్ ఆ క్యాంపస్లోకి పడిపోవడం, అందులో 30-31 మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి వైద్య సహాయం అందించడానికి నిజంగా కాలిన గాయాలకి చికిత్స చేసేటువంటి డాక్టర్ల బృందాన్ని, నర్సుల బృందాన్ని భారతదేశము ఇక్కడ నుంచి మనం వాళ్ళని పంపించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది దీనికి సంబంధించి. ఒకసారి దీని గురించిన డీటెయిల్స్ చెప్తారా? అంటే భారతదేశం ఎప్పుడు కూడాను ప్రపంచంలో ఉన్న దేశాలందరితోటి కూడా మనం ప్రభుత్వాలకు అతీతంగా ఆ దేశ ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం. అది కీలకమైనటువంటి మన డిప్లొమాటిక్ పాలసీ. భారతదేశం దౌత్యపరంగా మన పాలసీ అది. కాబట్టి అలాగే మనకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పట్ల మనకు వ్యతిరేకత ఉన్నా, వాళ్ళతో మన విభేదాలు ఉన్నా కానీ కూడా మనం వాళ్ళ ప్రజలకు జరిగినటువంటి కష్టాలని మనం ఎప్పుడు కూడాను దాన్ని సానుభూతితో చూసి వాళ్ళకి సాయం చేసేటువంటి దిశగా మనం ప్రయత్నం చేస్తాం. ఈవెన్ పాకిస్తాన్ కూడా భూకంపం వచ్చినప్పుడు వాళ్ళకు మనం కొంత సామాగ్రి మనం సప్లై చేస్తాం. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకు ఆమన్ సేతు దగ్గర వాళ్ళు తీసుకెళ్తున్నట్టు వాళ్ళ మనుషులు వచ్చి అక్కడ మన సరుకులను తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు సోషల్ మీడియాలో మనకు చూడొచ్చు. కాబట్టి ప్రతి దేశానికి అదే చేశాం. నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు ఫస్ట్ రెస్పాండర్స్ మనమే, ఫస్ట్ రిలీఫ్ ఫ్లైట్స్ మన దగ్గర నుంచే వెళ్ళి. అలాగే మనకు మాల్డీవ్స్ లో వాళ్ళకు మంచినీళ్ళు లేవు, సముద్రం చుట్టూ మంచినీళ్ళ ప్లాంట్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ వాళ్ళు కనుక పనిచేసి ఆ నీళ్లు ప్రొడ్యూస్ చేయకపోతే వాడికి తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండవు.
వాళ్ళ ప్లాంట్ లో ఒక అగ్ని ప్రమాదం వచ్చి వాళ్ళకు నీళ్లు లేకపోతే కనుక కొచ్చి నుంచి మనం 2-3 షిప్పులు పంపించాం వాళ్ళకి, నీళ్లు మనం సరఫరా చేస్తాం. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మొట్టమొదటి ఫస్ట్ రెస్పాండర్స్ ఎక్కడ ఏది జరిగినా మనమే. ఇందాక నువ్వు చెప్పినట్టు టర్కీలో కూడా మనమే ఫస్ట్ రెస్పాండ్ చేస్తాం. అదే పంథాలో బంగ్లాదేశ్ లో కూడా ఈ చైనీస్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి కూలిపోతే దాంట్లో ఆ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో శరీరం కాలిపోయి బాగా అవస్థపడుతున్నటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ లో అటువంటి కెపాసిటీ లేదు కాబట్టి మనం పంపించాం. అంటే అగైన్ అక్కడ మెసేజ్ ఇస్తున్నాం, మీరు ఎవరి కూటంలో చేరదామని మీరు అనుకుంటున్నారో, పాకిస్తాన్ కూటమో, చైనా కూటమో, లేదా అమెరికా కూటమో, మా మీద వ్యతిరేకత వల్ల మీరు అక్కడికి వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళెవ్వరూ మీ అవసరాలకి మీకు కావాల్సినప్పుడు ఎవరు రారు, మేమే ఉన్నాము అని చెప్పి మెసేజ్ ఇస్తున్నాం. దాని యొక్క అటువంటి మెసేజ్ వల్లనే ఈ రోజు మనం మాల్దీవ్స్ మళ్ళీ మన చేతితో మనం వెనక్కి తీసుకోగలిగాం. అలాగే శ్రీలంకను మళ్ళీ మనం వాపస్ తీసుకోగలిగాం. రాజపక్ష సోదరులు ఉన్నంత వరకు మనకి చేయి జారిపోయింది, కంప్లీట్ గా చైనా హస్తగతమైంది. మళ్ళీ భారతదేశానికి పట్ల వాళ్ళు తిరిగి రావాల్సి వచ్చింది. మాల్దీవ్స్ కూడా కంప్లీట్ గా 180 degrees మన సైడ్ వచ్చాయి. అదే పరిస్థితి నేపాల్ లో కానీ బంగ్లాదేశ్ లో కానీ రేపు జరగబోతుంది, అదే ఉండబోతుంది. ఈ దేశాలన్నిటికీ భారతదేశాన్ని విస్మరిస్తే కనుక వాళ్ళకి పుట్టుగతులు లేవు. వాళ్ళు ఏదో టెంపరీగా పాలిటిక్స్ మనకు వ్యతిరేకంగా చేసినా కానీ కూడా అల్టిమేట్ గా మన దగ్గర తప్పదు వాళ్ళు. అందుకనే ఆ దిశగానే మన పాలసీలో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా అదే చేసాం మనం. ఆఫ్ఘనిస్తాన్ తో అదే చేసాం మనం. తాలిబాన్ ప్రభుత్వం ఉంది, దాన్ని మనం రికగ్నైజ్ చేయకపోయినా కానీ కూడా వాళ్ళకు సహాయ సహకారాలు మనం అందిస్తూనే ఉన్నాము. వాళ్ళతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉన్నది. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి సహాయం అంతా ఇప్పుడు కూడా చేస్తున్నాం. వాళ్ళకు మెడికల్ వీసాస్ ఇస్తున్నాము, మనం మెడికల్ కిట్స్ అని వాళ్ళకి పంపిస్తున్నాము, గోధుమలు ఇటువంటివన్నీ సరఫరా చేస్తున్నాము. కాబట్టి మన పాలసీలో ఉన్నటువంటి ఆ పటిష్టత అన్నది బంగ్లాదేశ్ లో చూద్దాం. రాబోయే రోజుల్లో మనం చాలా లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడతాం కాబట్టి ఎంతకాలం ఈ పైశాచికత్వం, ఈ పిచ్చితనం పట్టుకొని మొహమ్మద్ యూనిస్ వేలాడతాడో చూద్దాం. మనం అల్టిమేట్ గా మళ్ళీ మన కూటమిలోకి రాక తప్పదు. ఈవెన్ టర్కీలో కూడా రెజెప్ తయ్యబ్ ఎర్డోగాన్ తను ఒక ఖలీఫ్ గా, తను ఒక ఇస్లామిక్ ఒక కట్టర్పంథీగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మనకు అక్కడ ఇబ్బంది ఉంది. కానీ ఆ దేశ ప్రజలతో మనకి ఏం ఇబ్బంది లేదు, ఆ దేశ ప్రభుత్వంతో మనకి ఇబ్బంది. కాబట్టి మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ తిరిగి వస్తాయి అన్నటువంటి ధీమాతోటే మనం చేస్తున్నాము. అలాగే వ్యాక్సిన్ డిప్లొమసీ కూడా చేశాం కాబట్టి మనం మిత్రుడా శత్రువుడా చూసుకోకుండా మన అందరికీ సహాయం చేసేటువంటి ఒక పేరు మనం తెచ్చుకుంటున్నాము. కాబట్టి అది మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం భావించాం. ఎస్ సార్. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ నిజానికి నేటో దేశాల మధ్య ఒక విభేదాలు సృష్టిస్తున్నట్టుగా కనబడుతుంది. మొత్తానికి ఓవరాల్ గా ఇప్పుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రాన్స్ అధినేత మ్యాక్రాన్ ఒక క్లియర్ స్టాండ్ అయితే తీసుకున్నారు. ఫ్రాన్స్ దేశము పాలస్తీనాని అఫీషియల్ గా వాళ్ళ సార్వభౌమాధికారాన్ని మేము డిక్లేర్ చేయబోతున్నాము సెప్టెంబర్లో అని మ్యాక్రాన్ ప్రకటించారు. వెంటనే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇది నిజంగా ఆయన అక్టోబర్ 7 ఇజ్రాయెల్ మీద ఏదైతే హమాస్ ఉగ్ర దాడి జరిగిందో ఆ బాధితులకు ఇది చెంపపెట్టు లాంటిది ఈ నిర్ణయము అని, బాధితుల తరపున ఉంటారనుకున్న వాళ్ళు రివర్స్ మాట్లాడుతున్నారన్న కోణంలో ఆయన మాట్లాడడము, ఇజ్రాయెల్ కూడా ఇదేదో టెర్రరిజానికి రివార్డ్గా మ్యాక్రాన్ చేస్తున్న వ్యాఖ్యని చూడడము మనకు చూస్తున్నాం. సో ఓవరాల్గా ఫ్రాన్స్ పాలస్తీనాని అధికారికంగా ఆమోదించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీని రిపర్కేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? యూరోప్ లో ఆల్రెడీ కొన్ని దేశాలు పాలస్తీన్ ని రికగ్నైజ్ చేశాయి, వేరే ఒక ప్రభుత్వంగా ఒక దేశంగా రికగ్నైజ్ చేశాయి. దాంట్లో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ ముఖ్యంగా మనం చూడొచ్చు. అలాగే యూకేలో కూడా కియర్ స్టార్మర్ ఆయన ఎన్నికలప్పుడు నేను ప్రభుత్వంలోకి వస్తే, నేను ప్రధానమంత్రి అవుతే నేను రికగ్నైజ్ చేస్తానని ఆయన కూడా అనౌన్స్ చేశారు. ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కూడా అదే పరిస్థితి. వీళ్ళందరూ ఏ దేశాలు రికగ్నైజ్ చేస్తే వీళ్ళందరూ చూస్తే కనుక కోట్ అండ్ కోట్ లెఫ్ట్ లిబరల్స్, లెఫ్ట్ ఇల్లిబరల్స్ అందం ఈ ప్రభుత్వాలే ఇవన్నీ కూడా చేస్తారు. ఆ లెఫ్టిస్ట్ భావజాలంలో వీళ్ళని సపోర్ట్ చేసే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మనకు ప్రపంచవ్యాప్తంగా లెఫ్టిస్ట్, జిహాదిస్టు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. వాళ్ళ దేశాల్లో ఇంకొకటి బతకనివ్వరు. కానీ ఇస్లామిక్ దేశంలో లెఫ్టిస్టులు బతకలేరు, లెఫ్టిస్ట్ ప్రభుత్వం ఉన్నటువంటి చైనా లాంటి దేశంలో ఇస్లామిస్ట్ బతకలేరు. కానీ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. అదే పంథాలో ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా పాలస్తీన్ రికగ్నైజ్ చేయడం అన్నది ఆ దృష్ట్యా చూడాలి. వాళ్ళ కోర్ ఓట్ బ్యాంక్ ని అపీల్ చేసే దిశగానే ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కమలా హ్యారిస్ కూడా మనం చూసాం పాలస్తీన్లకు ఎలా ఒత్తాసు పలికిందో అప్పట్లో గతంలో. కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది అక్కడ మనం చూస్తున్నాం. సాంచేజ్ ఎవరైతే మనకు స్పెయిన్ ప్రధాని ఉన్నారో ఆయన కూడా కంప్లీట్ లెఫ్టిస్ట్. ఇన్ఫాక్ట్ ఇజ్రాయలీ షిప్ అక్కడికి జిబ్రాల్టర్ నుంచి వెళ్తుంటే దాన్ని ఆయన సీజ్ కూడా చేశాడు. వాళ్ళని కూడా ఆపడం కూడా మనం చూసాం. కాబట్టి ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళే ఇవన్నీ చేస్తారు.
లేటెస్ట్ గా మనం చూసామంటే ముంబైలో మనకు ఆజాద్ మైదాన్ అనే ప్లేస్ ఉంది. అక్కడ గాజాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, అక్కడ జనసైడ్ జరుగుతోంది. దానికి వ్యతిరేకంగా మేము ఒక ర్యాలీ లాంటిది చేయాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు పర్మిషన్ అడిగితే ఆ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఏదో ప్రోగ్రెసివ్ ఫ్రంట్ అని చెప్పేసి ఒక పేరుతో ఒక ఆర్గనైజేషన్ కి వాళ్ళు అడిగారు. దాన్ని రిఫ్యూజ్ చేస్తే వాళ్ళు బాంబే హైకోర్టుకు వెళ్ళి మా మౌలిక హక్కు మేము ప్రొటెస్ట్ చేయడానికి అంటే హైకోర్టు దాన్ని కొట్టేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ముందు మన దేశంలో ఉన్న వాటి గురించి మీరు ఆలోచన చేయండి, మీరు జాతీయవాదం ప్యాట్రియోటిజం అని నేర్చుకోండి, ఎక్కడో గాజాలో జరుగుతున్న దాన్ని మీకు అనవసరం అది. ప్లస్ భారత ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకుంది దాన్ని భిన్నంగా మీరు వెళ్తే కనుక దేశాల మధ్యలో ఉన్నటువంటి మైత్రి దెబ్బతింటుంది అని చెప్పి కమ్యూనిస్టులకు బాంబే హైకోర్టు కూడా మొట్టికలేసి. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ భావజాలంలోనే ఈ ప్రాబ్లం ఉన్నది. అదే ఈరోజు ఇమాన్యుయల్ మక్రాన్ యొక్క ప్రవర్తన కూడా మనం చూస్తున్నాం. అందుకనే మనకు మార్కో రూబియో చేసిన ట్వీట్ లో ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే, అక్టోబర్ 7th చేసినటువంటి మరణకాండ ఏదైతే జరిగిందో వాళ్లకు మీరు యాక్చువల్గా సర్టిఫికేట్ ఇస్తూ వాళ్ళని వాళ్ళ మొహం మీద దెబ్బ కొట్టినట్టు, వాళ్ళని కించపరిచినట్టు అవమానించినట్టుగానే భావించాల్సింది. చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పి మార్కో రూబియో కానీ లేదా అఫ్ కోర్స్ బెంజమిన్ నెతన్యాహు కానీ వీళ్ళిద్దరు కూడా స్పందించారు. అఫ్ కోర్స్ దానివల్ల గ్రౌండ్ లెవెల్ ఏమైనా మారుతుందంటే పెద్దగా మారకపోవచ్చు. మనకు యాసర్ అరాఫాత్ కానీ ఈవెన్ ఖొమైనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్రాన్స్ లో గతంలో ఉన్నారు. కాబట్టి ఇస్లామిక్ భావజాలం ఉన్నట్టు వాళ్ళని చాలా మందిని ఫ్రాన్స్ గతంలో కూడా వీళ్ళని పెట్టి పోషించింది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం పడాల్సింది ఏమీ లేదు. వాళ్ళ దేశంలోనే గణనీయంగా పెరిగింది కాబట్టి ఆ దృష్ట్యానే ఈ నిర్ణయాలు జరిగినట్టు మనం భావిస్తాం. సరిగా వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాము. ఈ వెస్టర్న్ హిపోక్రసీలో నిజానికి ఈ వారం ఇంకొంచెం దాన్ని స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే డొనాల్డ్ ట్రంప్ హిపోక్రసీ గురించి మనం మాట్లాడాల్సింది ఉంది. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడింది ఏంటి, తర్వాత చేసింది ఏంటి అనేది ఒక అంశం అయితే, ఇంకొక అంశం ఏంటంటే ఒక పర్ఫెక్ట్ హిపోక్రెట్ గా డొనాల్డ్ ట్రంప్ తనను తాను చిత్రీకరించుకుంటాడు, తనను తాను బహిర్గతం చేసుకుంటాడు ప్రపంచానికి అనిపిస్తోంది. సో మయన్మార్ విషయంలో అట్లాంటిదే జరిగింది. మయన్మార్ ఆర్మీ జుంటాకి సంబంధించినటువంటి జనరల్స్, ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళపైన శాంక్షన్స్ ఎత్తివేయడం జరిగింది. సో ఆయన్ని పొగుడుతూ ఎవరైనా మాట్లాడితే ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా ఇందులో వస్తుంది. ఆయనకు లెటర్ రాశారు 2 వారాల క్రితమే ట్రంప్కి అండ్ రిక్వెస్ట్ చేస్తూ. అండ్ ఇంకోటి జొలానీ విషయంలో ఇట్లాంటిదే కనిపించింది మనకు. జొలానీ విషయంలో కావచ్చు, ఈవెన్ పాకిస్తాన్ విషయంలో కావచ్చు, భారతదేశం పైననేమో రష్యాతో మీరు అది కొనుక్కోవద్దు ఇది కొనుక్కోవద్దు అని చెప్తాడు. బట్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ విషయంలో మాత్రం మళ్ళీ ఒక ప్రేమ కురిపిస్తూ ఉంటారు. సో డొనాల్డ్ ట్రంప్ హిపోక్రసీ గురించే ఈ వారం మన వెస్టర్న్ హిపోక్రసీలో మాట్లాడదాం సార్. కరెక్ట్. మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ ఆయన క్యాండిడేట్ గా ఉన్నప్పుడు ఏం చెప్పారో కంప్లీట్ గా రివర్స్ చేస్తూ, ఈవెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన చెప్పినవన్నీ కూడా కంప్లీట్ గా రివర్స్ చేస్తూ ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఒకప్పుడు ఎవరిని ఆయన టెర్రరిస్ట్ అని చెప్తున్నాడో ఆ టెర్రరిస్ట్ నే మళ్ళీ చాలా గ్రేట్ గాయ్, ఫెంటాస్టిక్ గాయ్, లాట్ ఆఫ్ ఎనర్జీ ఆయన అని చెప్పేస్తాడు. కాబట్టి ఆయన ఎవరు టెర్రరిస్ట్ అంటే వాడు టెర్రరిస్ట్, ఎవరు టెర్రరిస్ట్ కాదు అని ఆయన నిర్ణయిస్తే వాడు టెర్రరిస్ట్. అబ్సల్యూట్ హిపోక్రసీ అనేది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ అన్నటువంటి వ్యక్తి యాక్చువల్ గా మనకు వెస్టర్న్ హిపోక్రసీకి ఒక టిపికల్ ఎగ్జాంపుల్ కింద మనం భావించవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ని చూస్తే మొత్తం వెస్ట్ లో ఎటువంటి హిపోక్రసీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ హిపోక్రసీ అన్నది మనకు ఒక లెఫ్టిస్ట్ లో లేదా మనకు ఈ కమ్యూనిస్ట్ లో వాళ్ళకే ఉంది మనం అనుకోక్కర్లేదు. ఈవెన్ సోకాల్డ్ రైట్ వింగర్స్ కూడా ఇదే హిపోక్రసీ మనం అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ దానికి చాలా టిపికల్ ఎగ్జాంపుల్. 3 ఉదాహరణలు దీంట్లో. ఒకటి మియన్మార్ కి సంబంధించి. మియన్మార్ ఆయనకు లెటర్ రాసింది, చాలా గొప్పవారు, మీరు చాలా మంచివారు, అది ఇది అంటూ పొగుడుతూ లెటర్ రాసేసరికి వాళ్ళ దేశంలో 3 మీద ఆర్మ్ సప్లయర్స్ మీద ఇంపోజ్ చేసినటువంటి బైడెన్ ప్రభుత్వం ఇంపోజ్ చేసినటువంటి ఆంక్షలను ఎత్తివేశాడు. అఫ్ కోర్స్ ఈ రెండింటికి ఏం సంబంధం లేదంటే ఒక్క పర్సన్ చెప్తుంటాడు. కానీ బట్ అర్థం చేసుకోవచ్చు ఎందుకు చేస్తున్నాడు అంటే అక్కడ డెమోక్రసీ లేదు. ఆంగ్ సాంగ్ సూచీని అరెస్ట్ చేసి జుంటా వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళని ఏదో విధంగా శిక్షించాలి అన్నటువంటి డెమోక్రసీ నిలబెట్టేటువంటి ఠేకా తీసుకున్నటువంటి అమెరికా ఈ రోజు వాళ్ళ వ్యతిరేకంగా మరి ఉన్నటువంటి ఆంక్షలు ఎత్తేయడం దాన్ని మనం ఎలా చూడాలి అంటే డొనాల్డ్ ట్రంప్ పొగడేయంగానే ఇమ్మీడియట్ గా కరిగిపోయి దాన్ని వాళ్ళ ఏం తప్పు చేయట్లేదు అని నిర్ణయిస్తే మనం అందరం చూసే వాళ్ళందరూ పిచ్చివాళ్ళం అనుకుంటున్నాడు. నాకు అర్థం కాదు. అలాగే మనం చూస్తే కనుక ఈవెన్ జోలానీ కేసు అవ్వాలి. జోలానీ ఒక ఐసిస్ టెర్రరిస్ట్ కింద ఆయన మీద ఆంక్షలు ఉన్నాయి. అతని మీద మనకు యాక్చువల్ గా చంపొచ్చు అని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి అమెరికాలో. అలాగే అతని మీద బౌంటీస్ ఉన్నాయి. అతను అరెస్ట్ చేసి పట్టు తీసుకొచ్చిన వాళ్ళకి సడన్ గా ఒక రోజు ఇతని టెర్రరిస్టే కాదు
చాలా గొప్పవాడు, చాలా అద్భుతమైనటువంటి మనిషి అని చెప్పి అతన్ని స్వయాన డొనాల్డ్ ట్రంపే గల్ఫ్కి వెళ్ళినప్పుడు కలుస్తున్నాడు. మరి అంటే దానికి అర్థం ఏంటి అంటే మొన్నటి వరకు ఓచకోత కోసి కిరాతకంగా చంపి జిహాదీ మనసత్వం ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా నీకు చాలా గొప్పవాడు ఎలా అయిపోయాడు అతను? నువ్వు నిర్ణయించావు కాబట్టి అయిపోయాడు అతను. కరెక్ట్. అంటే దీని ఏమన్నా హిపోక్రసీ అనుకోండి, ఇంకేమన్నా. పర్ఫెక్ట్. పాకిస్తాన్ 24 గంటల ముందర మనకు జేడీ వ్యాన్స్ వచ్చేసి భారతదేశం పాకిస్తాన్ కొట్టుకుంటే మాకేం సంబంధం లేదు అన్నటువంటి వ్యక్తి సడన్ గా 24 గంటల్లో మొత్తం ఆపేసి యుద్ధం మేమే ఆపేమని చెప్పుకోవడం, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పిలిచి లంచ్ చేయించడం అతనితోటి. అతను లంచ్ చేస్తున్నప్పుడు మోదీ గారు కెనడాలో ఉంటే ఇక్కడ రా నువ్వు అటెండ్ మా దేశానికి వచ్చిపో అని చెప్పి అసీం మునీర్ని ఇద్దరిని కలిపేసి చూడు నేను ప్రపంచంలో ఎంత గొప్పగా సాధించాను, నేను శాంతి సాధించాను, నేను నోబెల్ ప్రైజ్ నాకే రావాలి అని ప్రయత్నం చేయడం. అంటే ఎంత హిపోక్రైట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే దారుణమైన హిపోక్రసీ ఎక్కడ చూడొచ్చు అంటే మనం ఎప్స్టీన్ ఫైల్స్. జెఫ్రీ ఎప్స్టీన్ అన్నటువంటి వ్యక్తి సెక్షువల్ ప్రెడేటర్. ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు, వయసు తక్కువ ఉన్నటువంటి పిల్లల్ని అతను చాలా కిరాతంగా వాడుకుని పెద్ద పెద్ద క్లయింట్స్ అందరికి సప్లై చేసినటువంటి ఉదంతాలన్నీ బయటపడి తన మీద కేసులు వచ్చిన తర్వాత ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫైల్స్ అన్ని నేను బయట పెడతాను అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ అంటే ఎన్నికల ముందర ఎట్టి పరిస్థితుల్లో అతని యొక్క రహస్యాలన్నీ బయట పెడతాను, ఎందుకంటే దాంట్లో మనకు క్లింటన్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, హిలరీ క్లింటన్ కూడా దాంట్లో లిస్ట్ లో ఉందని, ఇలా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళ పేర్లన్నీ దాంట్లో లిస్ట్ లో ఉన్నాయని వీళ్ళందరినీ నేను ఎక్స్పోజ్ చేస్తానని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాంట్లో ఏమీ లేదు, అంత తప్పది, చాలా బోరింగ్ ఫైల్స్, దీంట్లో ఏమీ లేవు కాబట్టి దీని గురించి పట్టించుకోక్కర్లేదు అని చెప్పి వాళ్ళ శామ్ బాండీ అని చెప్పేసి వాళ్ళ అటార్నీ జనరల్ ఆవిడ దాన్ని మూసేసింది, ఫైల్ మూసేసి మేము దీన్ని రిలీజ్ చేయడానికి ఏమీ లేదు అని చెప్పేసి. అంటే ఎలాన్ మస్క్ ఏం చెప్తున్నాడంటే ఆ లిస్ట్ లో ఆ ఫైల్స్ లో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉంది అని చెప్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ వివాహం అప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ గెస్ట్ లో ఉన్నాడు, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడము, వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి తన దాకా వస్తే ఎలా ప్రవర్తిస్తున్నాడో చూస్తున్నాం. వాళ్ళ మాగా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఆ సపోర్టర్స్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, మాగా హ్యాట్స్ తగలబెట్టడం ఇవన్నీ చేస్తున్నా కానీ ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే మీది సమర్థన నాకు అక్కర్లేదు పో అంటాడు. అంటే తన వ్యక్తిగతమైనటువంటి విషయాలు వచ్చేసరికి ఏమైనా చేయడానికి సిద్ధం. పాకిస్తాన్ లో కూడా అదే పరిస్థితి. పాకిస్తాన్ వాళ్ళు ఏదో క్రిప్టో కరెన్సీస్ ఈయన కుటుంబం ఇన్వెస్ట్ చేసిన దానిలో క్రిప్టో కరెన్సీలో పైసలు పెట్టుకున్నారు కాబట్టి సడన్ గా పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అయిపోయింది. అసీం మునీర్ చాలా గ్రేట్ లీడర్ అయిపోయింది. అసీం మునీర్ పేరు కూడా తెలియదు మనకు డొనాల్డ్ ట్రంప్, కానీ చాలా గ్రేట్ లీడర్, ఐ హావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్ అని చెప్తుంటాడు. కాబట్టి అబ్సల్యూట్ హిపోక్రసీ ఎవరిదైనా ఉందంటే కనుక డొనాల్డ్ ట్రంప్. పర్ఫెక్ట్. ఈరోజు చెప్పింది, రేపు ఇంకొక మాట, ఆయన ఏ నీతులు అయితే బోధిస్తున్నాడో అదే నీతులు ఆయననే బ్రేక్ చేస్తాడు, దాని విరుద్ధంగా ప్రవర్తించి నేను చాలా గొప్పగా చేశానని చెప్పుకునేటువంటి అబ్సల్యూట్ హిపోక్రైట్ డొనాల్డ్ ట్రంప్. ఎస్ సార్, ఇక ఈ వారం మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళదాం. నిజానికి పాశ్చాత్య దేశాల సమాజాలు మనం ఎలా కుప్పకూలుతున్నాయనే అంశానికి సంబంధించి వోక్ కల్చర్ గురించి గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుతున్నాం. బట్ వోక్ కల్చర్ మాత్రమే కాదు, నిజానికి కొన్ని అంశాల్లో వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్స్ చూస్తూ ఉంటే భయానకంగా కూడా ఉన్నాయి. లేబర్ పార్టీ ఎంపీ, బ్రిటన్కి సంబంధించి లేబర్ పార్టీ ఎంపీ తాహిర్ అలీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టిస్తోంది, దీన్ని ఆపాలంటే బ్రిటన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెళ్ళి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడాలి అనేది తాహిర్ అలీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇప్పటిదాకా గాజాకి సాయం పేరిట లేకపోతే మానవ హక్కుల ఉల్లంఘన పేరిట ఏదో సోషల్ మీడియాకో లేకపోతే మీడియా వరకో పరిమితమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు నిజంగానే యుద్ధ రంగంలోకే దిగాలన్న స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితి వచ్చింది అని అంటే ఇదిగా దీని గురించి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మనకు వాళ్ళ ఫారెన్ సెక్రటరీ డేవిడ్ లామీ అని చెప్పేసి యూకే ఫారెన్ సెక్రటరీ, అతను ఎంపీలకు బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు లేబర్ ఎంపీ తాహిర్ అలీ, ఇతను బర్మింగ్హామ్ నుంచి ఎంపీ, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మీరు చెప్తున్న డిస్క్రిప్షన్ ప్రకారం చూస్తే కనుక బ్రిటిష్ సైన్యం వెళ్ళి గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం చేసి వీళ్ళందరినీ కాపాడాలి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే వ్యక్తి సిరియాలో డ్రూస్ ని చంపుతుంటే కనుక అది నార్మల్. ఎందుకు? చచ్చిపోతున్న వాళ్ళు డ్రూస్ అంటే ఇస్లామేతర మతం, అది చంపుతున్న వాళ్ళు ఎవరు? బడోయిన్ ట్రైబ్స్, సున్నీ ముస్లిమ్స్. కాబట్టి ముస్లిమ్స్ చేసే అత్యాచారాలకి అతను ఏం మాట్లాడు, కానీ ముస్లిమ్స్ పైన జరుగుతున్న అత్యాచారాలు వచ్చేసరికి బ్రిటిష్ సైన్యం వెళ్ళి అక్కడ యుద్ధం చేయాలి, కాపాడాలి. అంటే ఆ సమాజం ఇటువంటి ఎంపీలను ఎన్నుకుంటోంది అంటే కనుక పరిస్థితి ఏమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
రాబోయే రోజుల్లో మనకు నిజంగా వీళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ వాళ్ళ ఎంపీలు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అక్కడ రావడం మొదలు పెడితే కనుక పరిస్థితి ఏమవుతుంది? మన రిషి సునాక్ ఒక భారత మూలాల నుంచి వ్యక్తి వాళ్ళ దేశానికి ప్రధాని అవ్వగలిగింది. రేపటి రోజు మనకు మమ్దాని లాంటి వాళ్ళు అమెరికా ప్రెసిడెంటో లేకపోతే యూకే ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు తయారవుతాయి కనుక మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుంది? ఆ సమాజం కొలాప్స్ అవ్వకుండా ఏమవుతుంది? వాళ్ళ స్ట్రెంత్ పెరుగుతోంది. ఈరోజు ఎన్నో మేయర్ పోస్టులన్నీ వీళ్ళే చేజించుకోగలిగారు. ఈవెన్ న్యూయార్క్ మేయర్ కూడా మమ్దాని అవ్వబోతున్నాడు. అలాగే ప్రైమ్ మినిస్టర్షిప్ కానీ వాళ్ళ మినిస్టర్షిప్ కానీ ఇవన్నీ వీళ్ళకి వస్తే కనుక తాహిర్ అలీ లాంటి వాళ్ళు రేపు హోమ్ సెక్రటరీ అవుతే ఏమవుతుంది పరిస్థితి? డిఫెన్స్ సెక్రటరీ అవుతే ఏమవుతుంది పరిస్థితి? కెనడాలో చూసాం కదా, ఖలిస్తానీలు ఎలా వాళ్ళ మినిస్ట్రీలన్నీ కబ్జా చేసుకున్నారు. డిఫెన్స్ మినిస్టర్ ఒక ఖలిస్తానీ మనకు జస్టిన్ ట్రూడో హయాంలో. కాబట్టి క్రమేపీ ఆ సమాజాలు ఈ ఇంక్లూజివ్నెస్ పేరిట ఆ దేశాలు కాకుండా దేశం బయట ఉన్నటువంటి శక్తులకు ఒత్తాసు పలుకుతూ అక్కడ అజెండాలను ఇక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ఇల్హాన్ ఒమర్ సొమాలియా గురించి మాట్లాడుతుంది. వాళ్ళ అమెరికాలో ఏమవుతుంది ఆమె పట్టదు, ఆమె ఓన్ కాన్స్టిట్యూన్సీలో ఏమవుతుంది ఆమెకు అనవసరం, సొమాలియా గురించి ఆమె మాట్లాడుతుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితులు వెస్టర్న్ దేశాలు వాళ్ళ సోకాల్డ్ లిబరలిజం వల్ల వాళ్ళ నెత్తికి వాళ్ళే తెచ్చుకున్నారు. వాళ్ళ సమాజాలు ఇంకా క్షీణించక ఏమవుతాయి? అవి కొలాప్స్ అవుతాయి, తప్పకుండా కొలాప్స్ అవుతాయి కదా. అందుకనే మన వాళ్ళు SIR అన్నది మన ఎలక్షన్ కమిషన్ బీహార్ లో చేస్తుంటే దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు వీళ్ళు? రాహుల్ గాంధీ ఎందుకు అపోజ్ చేస్తున్నాడు? పార్లమెంట్ ఎందుకు స్తంభింపజేస్తున్నాడు ఆయన? ఎందుకు? దానివల్ల ఏమైనా అర్థం ఉందా? ప్రభుత్వం ఏమైనా ఆన్సర్ ఇవ్వగలదా? ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో ప్రభుత్వం దానికి ఎలా సమాధానం ఇవ్వగలదు? కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తాము, ప్రభుత్వాన్ని మేము పార్లమెంట్ జరగనివ్వమంటే దాని అర్థం ఏంటి? అంటే అటువంటి వ్యక్తులు రోహింగ్యాలో లేకపోతే బంగ్లాదేశీ నుంచి వచ్చినటువంటి వీళ్ళ ఓటు బ్యాంకో వాళ్ళు అక్కడ గెలవాలి, వాళ్ళు ఎంపీలు అవ్వాలి, రేపటి రోజు బహుశా వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అవ్వచ్చు. కాబట్టి ఈ యొక్క అజెండా అన్నది మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము. ఈరోజు యూకేలో తాహిర్ అలీ చేసింది కూడా అదే పరిస్థితి. వాళ్లకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదానికి ఏమీ తేడా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి అజెండాలు తీసుకొని పార్టీలు ముందరకు వెళ్తే కనుక ఆ సమాజం ఏమవుతుంది, ఆ దేశం ఏమవుతుంది. కాబట్టి మనం ప్రతిసారి కూడా ఈ సెక్షన్ లో మనం వెస్టర్న్ కొలాప్స్ ఎలా అయితే చెప్తున్నామో దాని ప్యారలల్ భారతదేశంలో ఏం జరుగుతుందో రెండు మనం కంపేర్ చేసి చెప్తున్నాం మనము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఓపికగా వివరించారు, విశ్లేషించారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే ఏకైక తెలుగు చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ నేషనలిస్ట్ హబ్ లో వస్తోంది. ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపిస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్, NHTV యూట్యూబ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా, అంటే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ లో కూడా నేషనలిస్ట్ హబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.